వెల్కమ్ టు ఐ కౌంటర్. నేను ఆశ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు. ఆయన్ని అడిగి అనేక విషయాల్ని ప్రశ్నిద్దాం, సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆశ గారు. ఎలా ఉన్నారు? 2.5 years అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 2.5 years ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశారు. డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం పడకేసింది, మేము వస్తే అంతా చేసి చూపిస్తామని. మీరు వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ చేశారు నియోజకవర్గంలో? గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో కాని పనులు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో మా ఆలేరే కాదు, ఇవాళ తెలంగాణ అనేది భారతదేశానికే రోడ్ మోడల్గా ఉంది. గత 10 ఏళ్ళ పాలనకు మీరు ఈ 2.5 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళ పాలనకు బేరీజ్ వేసుకుంటే నిధులలో కానీ సంక్షేమ పథకాలలో కానీ ఇవాళ నెంబర్ 1 తెలంగాణ ఉంది. కావాలని కొన్ని ప్రతిపక్షాలు మేము ఇది చేసలే, మీరు ఇచ్చిన హామీలు అంటున్నారు. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మేము సంక్షేమాలు చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలతో పాటు ఈనటువంటి హామీలు కూడా కొన్ని అమలు చేస్తున్నాం. ఇంకా కొన్ని హామీలు చేసేది ఉంది, తప్పకుండా చేస్తాం. నియోజకవర్గం ఎంత డెవలప్ అయిందో తెలియదు కానీ ఎమ్మెల్యే మాత్రం బాగా డెవలప్ అయ్యారు అంటున్నారు. ఏమంటారు? 100% డెవలప్ అయినా, ప్రజలలో బాగా నాటుకపోయినా, ప్రజల గుండెల్లో డెవలప్ అయినా. కాకపోతే ఎక్కువ నా ఎదుగుదల ప్రజలతో ఉన్నటువంటి మమేకం చూసి ఓర్వలేక బీర్ల ఏదో ఎదిగినట్టు 100% ఎదిగిన. ఎందుకంటే ప్రతి గుండెకి తట్టినా, ప్రతి గ్రామం తట్టినా, ప్రతి ఇంటికి తట్టినా, కాబట్టి తప్పకుండా ప్రజలలో ఎదిగిన. ప్రజాదరణలో ఎదిగారు. ఎందుకంటే సైకిల్ తొక్కుతూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ ఎమ్మెల్యే కాకముందు ఉన్నటువంటి ఐలయ్య, ఆఫ్టర్ ఇప్పుడున్నటువంటి విప్గా ఉన్నటువంటి ఐలయ్యకి ఆస్తుల్లో చాలా తేడాలు ఉన్నాయంటున్నారు. 200 కోట్ల వరకు సంపాదించారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు? అంటే అట్లా అంటేనే కదా ప్రజలలో బదనాం కావాలి, ప్రజలలో బ్యాడ్గా తేవాలి, ఈయనకు వస్తున్న ఆదరణను తగ్గించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఏమంటున్నా, మన ఐ న్యూస్ ద్వారా చెప్తున్నా, ఎక్కడన్నా ఒక్క ఆరోపణ నిజమని చూయించాలా. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మాకు తెలంగాణ తిరుపతి యాదగిరి లక్ష్మణ స్వామివారి సన్నిధిలో డెబిట్ పెడదాం, మన ఐ న్యూస్ వాళ్ళతో డెబిట్ పెడదాం, రమ్మనండి. ఆరోపణలు కాదు, ఒక్కటన్నా నిజం చూయిస్తే నేను దేనికైనా పుట్టా. నెక్స్ట్ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆరోపణలు చేయడం కాదు, ఒక్కటి నిరూపించమనండి. ఎవరన్నా బాధితుడు వచ్చి నాది ఇది ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పానండి. ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి, ప్రతిపక్ష వాళ్ళకు బురదజల్లడం అలవాటు. కానీ ప్రజల నుంచి రావాలి. ఎవరైనా సామాన్య రైతు కానీ, సామాన్య వ్యక్తి కానీ, ఎవరైనా నాకు బీర్లైలే వల్ల, ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది అయిందని ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు ప్రతిపక్షాలు మేము రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో, లేకపోతే నేను లైవ్లో ఉండాలనో, ఎమ్మెల్యే దూసుకపోతున్నాడు, ఈయనకు అడ్డు లేదనో దాంతో బదనాం చేస్తారు తప్ప, ఎవడన్నా నా ముందుకొచ్చి గతంలో పోటీ చేసిన వాళ్ళు, గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, రేపు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేద్దామనుకున్న వాళ్ళు నిలబడి నిక్కచ్చిగా నన్ను ఒక్క తప్పు చూయిస్తే, నేను ఐ న్యూస్ ద్వారా చెప్తున్నా, ఏ రోజు డెబిట్మెంట్ పెంటే ఆ రోజు మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి నేను వస్తా. నేను నాకున్న ఆస్తులు అమ్ముకొని ప్రజల కోసం పేదోడు ఇల్లు కడితే ఇంత సహాయం చేస్తున్నా. పేదోడు ఇళ్ళకి పోతుంటే ఒక పెద్దన్నగా, ఒక మేనమామగా ఇంటికి పోయి బట్టలు పెట్టి ఈ ఆటనిస్తున్నా. ఇవాళ ఇందిరమ్మ గృహప్రవేశాల్లో తెలంగాణలో నెంబర్ 1 ఆలేరు. అన్ని నియోజకవర్గాలకు 3,500 ఇండ్లు ఇస్తే ముఖ్యమంత్రి గారు, నా నియోజకవర్గానికి 200 ఇండ్లు ఏదైతే గతంలో మాజీ సీఎం గారు కేసీఆర్ వచ్చి వాసాల మరిని దత్తత తీసుకుంటా బంగాళ వాసాల మరి చేస్తున్న గ్రామానికి ఆయన ఫామ్ హౌస్ నుంచి యారుటకు చక్కగా బాణం కొడితే పోవాలనే రోడ్ వేసుకుంటే బాధితులంతా గగ్గోలు పెడితే ముఖ్యమంత్రి గారిని మా రెవెన్యూ శాఖ మార్చులు, గృహ శాఖ మార్చులు పొంగులేటి నన్ను రిక్వెస్ట్ చేసి పోయిన నా బర్త్డే రోజు జూన్ 6/6/2025 నా బర్త్డే రోజు 1,500 కోట్లతోటి అక్కడ శంకుస్థాపనలు చేసిన. గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేయనటువంటి గంధమల్ల చేసిన, గత 10 ఏళ్ళుగా వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జిలు కట్టిన. అంతెందుకు ఆశ గారు, గతంలో కనీసం ఒక్క చెరువు నింపలే. నేను వచ్చిన తర్వాత నా బీర్లా ఫౌండేషన్ నుంచి 86 లక్షలు పెట్టి కాలువలు తవ్వి 100 చెరువులు నింపితే సొంత నిధులతోటి 86 లక్షలు. ఇప్పుడు వర్కులు చూపిస్తా నేను. అంటే నాకు ఇటాచ్లు ఉన్నాయి. గతంలో నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండే, నేను వెంచర్ చేసేది, డెవలప్మెంట్ చేసేది, మాకు కంపెనీ ఉంది. దాంతో నేను సొంత నిధులతోటి కాలువలు కొడితే ఇలా 100 చెరువులు ఉన్నాయి. మీరు గత 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా గంధమల్ల చెరువు నింపిర్రా? కాళేశ్వరం కట్టినట్టున్నారు, మేడిగడ్డ కట్టినమంటున్నారు. కూలిపోయిన కాళేశ్వరం, కూలిపోయిన మేడిగడ్డ, అవి అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయకుండా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ నింపి, గంధమల్ల నింపి
గంధమల నుంచి సుమారు 70 నుంచి 80 కిలోమీటర్లు వాగు గలగల వారిచ్చిన మండు టెండర్లో ఎవరితో అయినైందా? అందుకే ఐలేకు పేరు వచ్చింది అంటున్నారు. అందుకే పేరు వచ్చింది ఐలేకు. అంతేగాని పేదోడు ఇల్లు కట్టుకుంటే ఇంత సాయం చేస్తున్నా నా ఫౌండేషన్ నుంచి. వికలాంగులు ఇల్లు కట్టుకుంటే 50 బస్తాలు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా. మార్నింగ్ వాక్ ద్వారా ఎందుకు ఇల్లు పూర్తి అవుతలేవు, వాళ్ళు ఎందుకు వెనుకబడి అంటే వాళ్ళకి బీస్పీట్ కట్టుకోవడానికి కూడా ₹1,00,000 లేకపోతే సంఘాలతోటి ఆలేరు నియోజకవర్గంలో మా డిఆర్డి నాగిరెడ్డి అని ఉంటాడు, అక్కడ జేసీ ఉంటారు, వాళ్ళతోటి సంఘాలు సంఘ బంధాలతోటి లోన్లు ఇప్పించి బీస్పీట్ కంప్లీట్ చేయించి త్వరితగతింది కంప్లీట్ చేస్తున్నా. వాళ్ళకు పెద్దన్నగా ఇంటికి పోతున్నా. మార్నింగ్ వాక్ చేసి ఏమైనా కరెంటు సమస్య ఉన్నా, నీళ్ళ సమస్య ఉన్నా, ఎందుకు ఆగుతుంది, ఎక్కడికక్కడ అధికారులను పురమాయించి పనులు చేస్తున్నా కాబట్టి బీట్లైలకు ప్రజలలో పేరు వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక అక్కెరానోడు, అసలు వార్డ్ నెంబర్ కానోడు నా మీద విమర్శిస్తే నేను దానికి సమాధానం చెప్తాను. కూడా వచ్చింది కదా ఇసుక దందాకు సంబంధించి మీ అనుచరుడు చేస్తున్నారు, ఫొటోస్ కూడా వచ్చాయి, ఆ వీడియో కూడా వైరల్ అయింది. మీరు వినే ఉంటారేమో. నేనంటమ్మా, మీరు దాని పూర్వాపరాలు పరిశీలించండి. ఏదైతే ఆ ఆలేరు పోలీస్ స్టేషన్లో ఉండే రైటర్ 100 మందికి ఫోన్లు చేసి ఫోన్ పేలు కూడా చేయించుకున్నాడు. రాత్రి ఒక రైటర్ పోయి వాగులోకి పోయి పట్టుకోవాల్సిన అవసరం లేకుండే. అక్కడ ఒక ఎంపీపీగా సొంత గ్రామం కొలంపేక కాబట్టి ఆయన సొంత గ్రామంలో ఈయన తాగి వచ్చి వీరంగం చేస్తుంటే నీకు బ్రీత్ ఎనలైజర్ పెడతా అని చెప్పి కోప్పడి పోలీస్ బయట లోపల కూడా కాదు, మీరు ఆ వీడియోలు చూడండి. ఆయన ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు. ఆ గ్రామంలో డబ్బులు వసూలు చేస్తుంటే ఆ పోలీసులు డబ్బులు వసూలు చేస్తుంటే పోయి దమాయించిండు. అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యన వాగ్వాదం అయింది. ఎవరైతే పోలీసు వాళ్ళు తీసిన వీడియో అక్కడ అశోక్ని తీసిరే, మండల పార్టీని తీసి తప్ప ఆ పోలీసు ఆయన మాట్లాడిన వీడియోలు వీళ్ళు తీయలే. మీకు పంపించమంటే నేను పంపిస్తా, మేము అట్నే చేస్తాం. ఒక రైటరు రాత్రి 1 గంటకు పోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఆలోచన చేయండి. సరే 1 గంటకు తవ్వక అంటే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చా? లేదు, తప్పే, నేను అద్దంటలేను. కానీ ఈ రైటరు దానికి బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, దానికి వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రైటర్ అనే వ్యక్తి కానీ తప్పు జరిగింది కదా, తప్పు జరిగితే ప్రభుత్వం శిక్షిస్తారు కదా. పోలీస్ స్టేషన్ ఉంది, దానికి కోర్టు ఉంది, దానికి పొద్దున ఫైన్ వేస్తారు. అంటే ఎవరైనా ఇందిరా మిన్లకు కావచ్చు, లేకపోతే కొంత ఎవరైనా వెసులుబాటు కొట్టుకుంటున్నారేమో. మేము 90% అరికట్టినాం. ఎవరో కొట్టుకుంటే వాళ్ళు పోయి వీళ్ళు అడిగితే పార్టీ నాయకులను మీరే చెప్తున్నారు. అన్ని పార్టీల నాయకులు కొట్టుకుంటారమ్మా. ఇసుక అనేది చిన్న దందాలు చేసుకుంటుంటారు. ఎవరికైనా ఇల్లు కట్టుకుంటే పోయి పోస్తారు. దందా అంటే లారీలలో పెప్పి బయట పంపితే. కానీ ఏది టాటా ఏసీ బండి ఏం దందా చేస్తే టాటా ఏసీ నుంచి ఎంత బండి అనేది కాదమ్మా, అది దందా అనేది తప్ప కాదు. ఆ దందాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం. 100% అరికట్టాలి. గత పాలకులు, నేనేమంటున్నా ఆశా గారు, గత పాలకులు చేసిన దానికంటే మా వాళ్ళు ఏం చేస్తలేరు. నేను ప్రతి సంవత్సరం చెరువులు నింపి వాగులు బారుతుంటే ఇసుక మొత్తం నిండిపోతుంది. ఎప్పుడైతే వాగు బారుతుందో కాలైన ఇసుక కూడా నిండుతుంది. మీరు చూడండి, ఒకసారి మీ మీడియాను పంపి చూడండి. ప్రతి సంవత్సరం నీళ్ళు వాగు బారిస్తున్నాం. నేను అతన్ని మంచి చేసిన అంటలేను. కాకపోతే అక్కడ ఆ రైటరు అనధికారికంగా నైట్ పూట వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళని తన్ని ఆటో వాళ్ళని తన్ని కొట్టిండు కాబట్టి అక్కడ ఆయన గతంలో మాజీ ఎంపీపీ కాబట్టి వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడు ఎంప్లాయీస్ తోటి సమంగా మాట్లాడే మార్నింగ్ సిఐ తోటి గారు ఎవరున్నారో తెలుసా, నేను చేస్తాను చూస్తాను. వెనకెవరున్నారంటే ఎవరున్నారు అనలే. మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో మీ ఆగడాలు చాలై, మీరు ఇట్లా వసూలు చేయొద్దు, ఫోన్ పేలు మీకు పెడతాం ఆశా గారు. అది చిన్న మ్యాటర్ కదా. ఒకవేళ పెట్టినప్పుడు తప్పే కదా అంటున్నాను. అంటే అధికారంలో ఉంది, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పార్టీలో ఉన్నారు. అది ఏ శాఖలో తప్పు జరిగినప్పటికీ కూడా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మీదే కదా. నేను ఎంబడే తెల్లారి ఆర్డీఓకి చెప్పినా, సిఐకి చెప్పినా, ఎక్కడ కూడా ఒక బండి నడవద్దు, పర్మిషన్ ఉండి ఓన్లీ ఇందిరం మిన్లకే ఇసుక పర్మిషన్ ఇవ్వాలా. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి, మన భూగర్భ జలాలు కాపాడుకోవాలా. ఇందిరం మిన్లకు తప్ప దేని ప్రభుత్వ కార్యాలయాలకు తప్ప, అక్కడ ఎంపీడీ ఆఫీసో ఎంఆర్ ఆఫీసో ఏమన్నా ప్రభుత్వ కార్యాలయం. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో మేము ప్రతి ఊరికి వివో బిల్డింగ్ ఇచ్చినాం, మహిళా బిల్డింగ్ ఇచ్చినాం, అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చినాం. గవర్నమెంట్ సీసీ రోడ్లకు తప్ప ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక జరగొద్దని చెప్పి నేను ఆర్డర్ చేయడం తీసుకున్నారా. 100% అరెస్ట్ చేశారా? సీఎం గారు మన ఇక్కడ సిఐ గారు చెప్పాము, సంబంధిత అధికారుల మీద కేసు పెట్టాము. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా అక్కడి నుంచి తీసేసి హెడ్ ఆఫీస్కి అటాచ్ కూడా చేశాము. ఓకే, నైస్. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు, గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసి ప్రజాదరణతో ఎమ్మెల్యేగా అయ్యారు, విప్గా కూడా ఉన్నారు.
కాబట్టి మీ నియోజకవర్గంలో ఎక్కడ తప్పు జరిగినా ఐలయ్య గారు ఉంటారు, దాన్ని సర్టిఫికేట్ చేస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అది ఏ చిన్న దందా అయినా దందా అయితే తప్పే. అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ పరంగా జరిగితే ఓకే, కానీ అది ఏ చిన్న స్థాయి దందా అయినా ఆఖరికి 2-వీలర్ మీద తీసుకెళ్లి బస్తాలు గట్టు తీసుకెళ్ళినా సరే తప్పే. దాన్ని ఖండించాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం. నేను ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన కాబట్టి దందాలు నాకు తెలివాయి. నేను ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా 30 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా కింది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఏదో పారాషూట్ వేసుకొని వచ్చి ఎమ్మెల్యేని కాలేదు. కింది స్థాయి నుంచి గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి గ్రామాలలో ఉండే బాధలు, పట్టణాలలో ఉండే బాధలు నాకు అన్నీ తెలుసు. అందుకే మా ప్రజాపాలన ద్వారా ఆలేరుకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా వాళ్ళు చేయని పనులు నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తగా తెలుసు కాబట్టి పేదోడు సొంత ఇంటికలు ఎట్లా నేర్వాలి, పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఎట్లా ఇవ్వాలి, పేదోడికి ప్రభుత్వ పొలాలు ఎట్లా అందాలని ఆలోచన చేసే వ్యక్తిగా ఇలా గత 50 సంవత్సరాల నుంచి మంచి మంచి ఉద్దండులు 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళకు కూడా ఎప్పుడు 30,000 దాటలే మెజార్టీ. ఒక బీసీ బిడ్డగా సర్పంచ్ స్థాయికి 60-50 వేల మెజార్టీ ఇచ్చి ప్రజలు ఇచ్చారంటే నా మీద ఏ నమ్మకంతో గెలిపించారో మీరు అర్థం చేసుకోండి. 25 నెలలు అయిన తర్వాత నా పరిపాలనకు నేను చేసే కార్యక్రమాలకు నిదర్శనమే మా నియోజకవర్గంలో సర్పంచులను గెలిపించుకున్నా. నేను జిల్లా అధ్యక్షునిగా అయిన తర్వాత 6 మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో 6 మున్సిపాలిటీ గెలిపించుకున్నా. నా నియోజకవర్గంలో గతంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నా మేము కాంగ్రెస్ గెలిచినాం. అంటే నా నిబద్ధతకు కొలబద్ధత చెప్తున్నా. 2 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నా. దీనికంటే ప్రజలు ఎప్పుడు ఆస్వాదిస్తారు? ప్రజలు న్యాయ నిర్ణేతలు ఎప్పుడైతారు? ఓట్ల ద్వారానే కదా తెలిసేది. నీకు ఓటు యాంటీ చేస్తున్నట్టే నీ పరిపాలన బాగాలేనట్లు లెక్క, నీ ప్రవర్తన బాగాలేనట్టు, నువ్వు ప్రజలకు అందుబాటులో అయినట్లు లెక్క. ఇలా ఆలేరుకు బాధ్యుడు, నేను ఆలేరుకు ఎమ్మెల్యే అంటే ప్రథమ పౌరుడు అన్నట్లు లెక్క. ఇప్పుడు మీరు అంటున్నారు నా కార్యకర్త తప్పు చేసినా నా అండదండ అంటున్నారు. ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేలకు చెప్పి చేయాలని లేదు. ఎవరైనా సొంత ఇంటికి ఇంత ఇటుక కొట్టుకోవాలని, లేకపోతే ఇంత ఇసుక కొట్టుకోవాలని ఆలోచన చేస్తారు. దాని అన్నింటికి ఎమ్మెల్యే బాధ్యత ఎక్కడ జరుగుతుందో దాన్ని అరికట్టడం నా బాధ్యత. అంతవరకు నేను సక్సెస్ చేయగలుగుతున్నా. మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా మా పరిపాలనకు, మా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన కొలబద్ధతగా మంచి మెజార్టీ మీరున్న విధంగానే అనుచరులు కూడా ఉండాలి కదా. అనుచరులు తప్పైతే, ఇప్పుడు ఎమ్మెల్యేలు తప్పైతే ఎమ్మెల్యే ఓడిపోతే అది రాష్ట్ర గవర్నమెంట్ కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుందిగా. అట్ ద సేమ్ టైం అనుచరులు తప్పు చేస్తే ఎఫెక్ట్ ఎమ్మెల్యే మీద ఉండదంటారా? తప్పకుండా చెప్తామమ్మా. ఎక్కడైనా అనుచరులు తప్పు చేస్తే కూడా చేయొద్దని చెప్తాం, మేము వారిస్తాం. మా నియోజకవర్గంలో అలాంటిది లేకుండా మేము చూసుకుంటాం. ఓకే, తప్పకుండా. ఎస్, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు ఐలయ్య గారు, నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు పాలమ్మాను, లేదంటే ఇట్లా చేశాను, మధ్యస్థాయి అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామంటారు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైలే మారిపోతుంది, పూర్తిగా కూడా చేంజ్ అయిపోతుంటారు. అంటే కోట్లకి అధిపతులుగా మారిపోతూ ఉంటారు. ఆ చిట్కా ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఏదైనా సజెషన్? మరి అట్లా కోట్లకి ఎదిగిన వాళ్ళని అడగాలి ఆశ గారు. నేనైతే దగ్గర ఏం లేదంటారు. ఎక్కడ దాశ గారు, నాది ఓపెన్ సీక్రెట్, తెరిచిన పుస్తకం నాది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన, వ్యవసాయం చేసిన, నాగలు దున్నిన, పాల సెంటర్ చైర్మన్గా ఉన్నా, నీటి సంఘం చైర్మన్గా ఉన్నా. ఏదో మల్లారెడ్డి పాలు అమ్మిన, పూలు అమ్మిన కోట్లు అంటే ఆయన కలిసి వచ్చింది, ఆయన కాలేజీలు పెట్టుకున్నాడు. నేనేమంటున్నా, నేను ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన. నేను సర్పంచ్ ఎమ్మెల్యే కాకముందుకే 4 రాళ్ళు సంపాదించుకొని ప్రజలకు సేవ చేసిన. నాకు కరోనా సమయంలో చాలా బాధేసింది. ఎందుకంటే తండ్రికి కరోనా వస్తే కొడుకు కానీ బిడ్డ కానీ చూడని టైంలో నా మనసు చలించి నేనే స్వయంగా మాస్క్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని పోయి బండ్లు ఎక్కిచ్చేది. ట్రాన్స్పోర్ట్ బండ్లు రాలేకపోతే ఆశ గారు మీరు నమ్మరు, నా చరిత్ర చూడండి, లేకపోతే నా విజువల్ చూడండి, 3 అంబులెన్స్ పెట్టిన. అంబులెన్స్ కూడా ఎట్లా ఐడియా వచ్చిందంటే, మేము భువనగిరి, మా పక్క ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఫ్రీ అంబులెన్స్ పెట్టిండు. దాని లాంచ్కి నన్ను పిలిచిండు. ఎందుకంటే అప్పుడు నేను అక్కడ లోకల్ అందరం మా ఫ్రెండ్స్కి ఉంటాం కదా, పోయి చూసిన అంబులెన్స్ పెట్టారే, ఆయన అంబులెన్స్ పెట్టిండు, నేనెందుకు పెట్టొద్దని చెప్పి నేను 3 అంబులెన్స్ పెట్టిన. కరోనా వచ్చిన కుటుంబానికి పోయి నేనే స్వయంగా బండ్లు ఎక్కించి గాంధీకి కానీ ఉస్మానికి కానీ ఇక్కడ పంపేది. వాళ్ళ పిల్లలు రాకపోతే కూడా నేను పోయినా. అట్లా ప్రజలు నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఎవరైతే కరోనా వచ్చిన వాళ్ళకు ప్రోటీన్స్ అందియాలి, మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి గుడ్లు, మాస్కులు, పాలు, శానిటైజర్ నేను వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా వాళ్ళ ఇంటి ముందు గుమ్మం కూడా పెట్టి వచ్చేది. ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్యే కాకుండా అంత చేసినోని
ఎమ్మెల్యే అయినాక ఇంకా ప్రభుత్వ సహకారం, మా ముఖ్యమంత్రి సహకారం, మా మంత్రుల సహకారంతో ప్రభుత్వ నిధులు తెచ్చి చేస్తుంటే అవి లేక పేరు వస్తుంది. నిజంగా పేరు వస్తుంది, ఎందుకు రాదు? మంచి పని చేస్తే ఎప్పుడన్నా ఆదరణ ఉంటుంది. ఆశ గారు, నువ్వు నమ్మపో, ఇప్పటికీ నువ్వు చూడు, నా విజువల్ చూడండి, నేను చెప్పిన మాట వాస్తవం కాదు. ఎక్కడన్నా నాకున్న 208 గ్రామాలలో ఏ గ్రామం పోయినా బీర్లైలే అంటారు తప్ప ఎమ్మెల్యే అన్నారు నన్ను. చిన్న పిల్లగాని అడగండి, ఈయన పేరు ఏం పేరు అంటే బీర్లైలే అంటారు. ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యే అని అనరు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యునిగా, వాళ్ళొక అన్న లెక్క, వాళ్ళకి తమ్మి లెక్క. మహిళలు ఎక్కువ, అరే మా బిడ్డ మా కొడుకు వస్తే మమ్మల్ని గౌరవిస్తాడు. నువ్వు అంతేందుకు ఆశ గారు, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే ఎల్ఓసీలు ఇస్తే పిఏలు 50% 10,000 20,000 తీసుకొని ఇచ్చేది. ఇప్పుడు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఎల్ఓసి ఇచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కిరాయి ఇచ్చి పంపిస్తాం, వాళ్ళకు భోజనం పెడతాం, వాళ్ళకే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపిస్తాం. మాది ఆ రకంగా ఉంటుంది. ఎందుకంటే నేను పేద మధ్యతరగతి రైతు నుంచి వచ్చాను కాబట్టి. మీరు చూడండి, మొన్న 450 చెక్కులు ఇచ్చిన, అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు 9:30 10 గంటల తర్వాత ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాది స్వామివారి టెంపుల్ దగ్గర కదా, 500 పులిహోర ప్యాకెట్ తెప్పి ఒక చేత చెక్కు, ఒక చేత పులిహోర ప్యాకెట్. ఎందుకంటే వచ్చిన ఇంత తృప్తి పడిపోతే బాగుంటుందని. ఆ రకంగా మా ప్రజాపాలన. కానీ అంటే ఐలే అంటే గిట్టని వాళ్ళు చాలా మంది లేరు. నాకు ఆశ గారు, నాకు ప్రతిపక్షమే లేదు. కొంతమంది గిట్టని వాళ్ళు, నాకు వస్తున్న పేరు, నాకు వస్తున్న ఆదరణ. మీరెవరైనా 119 ఎమ్మెల్యేల నేను తిరిగిన వాళ్ళు తిరుగుతారు ఆశ గారు. ఇప్పటికీ సైకిల్ దొక్కుతున్నంటే ఒకడు అంటాడు రీల్ అంటాడు. నేను రియల్ పని చేస్తా ఆశ గారు, రీల్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ యారుట స్వామివారి పాదాల కంచెల్లా ఆలేరు, కొలన్పేక, సోమేశ్వర టెంపుల్ 29 కిలోమీటర్లు సైకిల్ ఎక్కి దిగలే. ఏదో ఎక్కి దిగి ఫోటో తీసుకొని కాదు, దాన్ని రీల్ అంటారు. అరే రియల్ హీరోని పెట్టుకొని రీల్ అంటే వాళ్ళకి ఏమొస్తుంది ఆశ గారు? ఇక రేపు కూడా మీరు చూడండి, మీరు ఐ న్యూస్ పంపండి, గుట్ట నుంచి రాజాపేట దాకా పోతున్నా, రేపు అక్కడ 250 మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నా సైకిల్ మీదనే. ఎందుకు మీరు సైకిల్ని అంటే కేంద్రంలో మోడీ గారు ఏం చెప్పారంటే పొదుపు చేయాలి, ఇంధనాన్ని వాడద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలి అని చెప్పి ఆయన ఇచ్చిండు. ఎప్పుడు ఎలక్షన్ల కంటే ముందు చెప్పి 5 రాష్ట్రాల ఎలక్షన్ కదా ముందు చెప్పిండు, నేను డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెంచా అన్నాడు. ఎలక్షన్లో ఓట్లు దండుకున్నాడు. పార్లమెంట్లో ఏం మహిళా బిల్లు పెడతా అని చెప్పి మహిళా బిల్లుతోటి ఇంకా డీలిమిటేషన్ బిల్లు, ఆ బిల్లుని ముడిపెట్టిండు. అంటే మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ యాంటీ అని చెప్పడానికి, మహిళల ఓట్లు దండుకోవడానికి. గతంలోనేమో ఓట్ల చోరీ చేసిండు, ఇప్పుడు సీట్ల చోరీ చేసిండు. దాని గురించి కూడా వద్దాం. నేను ఏమంటున్నా అంటే, నేను దాన్ని చూసిన, అరే మోడీ గారు చెప్పారు కదా, మరి మోడీ గారు చెప్పి 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాక డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెంచింది కాబట్టి నిరసనగా ఒక్క నెల నా నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ పోయినా, నా ఇంటి కాంచెల్లా, నా క్యాంప్ ఆఫీస్ నుంచి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ తిరిగినా సైకిల్ మీద తిరుగుతాని ఛాలెంజ్ చేసిన. ఇప్పటివరకు సైకిల్ మీద తిరిగిన. మీరు కాన్వే యూజ్ చేయట్లేదు, మరి మీ కాన్వే లేదా? సింగిల్ గానే వెళ్తారా? సింగిల్గా సైకిల్ మీద. నా ఎస్కాట్ లేదు, గన్మెన్లు కూడా సైకిల్ మీదనే. మీ గన్మెన్స్ కూడా గన్మెన్ మీద సైకిల్ మీదనే. బండి వాడతలేను. అంటే మొన్న స్టార్ట్ చేసిన, ఇప్పుడు 25 రోజులు అయిపోయింది స్టార్ట్ చేస్తే. ఇప్పుడు మళ్ళీ గ్రామాలకు వెళ్తున్నప్పుడు, కాకపోతే ఏంటంటే ప్రతి మండలానికి స్వామివారి పాదాల కంచాల ప్రతి మండలం చేస్తా అని చెప్పిన. ఇప్పటికీ ఆలేరు అయిపోయింది, తుర్కపల్లి అయిపోయింది, మూడకొండూరు అయిపోయింది, రేపు రాజపేట అయిపోతుంది, ఇంకా గుండాల, ఆత్మకూరు ఉంది. ఓకే, ప్రతి చోట ఎక్కడ స్టార్ట్ చేసినట్టే మీ మీద వేరే ఆరోపణలు నేను వినలేదు, కానీ ఆస్తులకు సంబంధించి మాత్రం ఆరోపణలు వింటున్నా. అది దందా అనుకోవచ్చు, లేదంటే కానీ కబ్జాలు అనుకోవచ్చు, అక్రమాస్తులు అనుకోవచ్చు, అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా నడిచింది. మీరు ఆస్తులు తక్కువ చూపిస్తున్నారు, లేదంటే మీ వైఫ్ మీద ఉన్నటువంటి ఆస్తులు కూడా చూపించట్లేదని. అసలు ఇప్పటి వరకు మీ ఆస్తి ఎంత అనుకోవచ్చు? ఆశ గారు, తెలివి తక్కువ వాళ్ళు, వివేకం లేని వాళ్ళు, నా గురించి తెలవని వాళ్ళు చాలామంది నా మీద బురద చల్లుతుంటారు. అసలు మా మిస్సెస్ పేరుందా, ఇక వాళ్ళని ఏమనాలి, ఎదవగలనాలన్నా ఏవాళ్ళని తెలియదు. నా మ్యారేజ్ కాకముందుకు మా అత్తగారింటికాడ మా మిస్సెస్ పేరు వేరు, వాళ్ళు మహేంద్ర అని పెట్టుకున్నారు. పెళ్ళి అయ్యేటప్పటికి పేరు మార్చుకుంటాం కదా, నేను ఐలే కాబట్టి అనిత అని పెట్టుకున్నాం. అప్పటికి ఆమెకు ఆస్తి ఉంది అక్కడ, పక్క మండలం, పక్క కాన్స్టిట్యున్సీ ఆమెకు ఉంది. మహేంద్ర పేరు మీద ఉన్నటువంటి ఆస్తి కూడా చూపించాలి కదా, నా మిస్సెస్ అయినప్పుడు నా ఆస్తే కదా అది కూడా. మహేంద్ర పేరు మీద 3 ఎకరాలను రాసినాం. వానికి మహేంద్ర నా మిస్సెస్ అని తెలియక ఎవరో మా పక్క అమ్మాయి పేరు, పక్క ఆడోళ్ళ పేరు, ఆ పక్క ఆస్తి ఈయన రాసుకుంటే అంతకన్నా వివేకం ఉంటుంది ఆశ గారు? అంతకన్నా అవివేకం ఏముంటుంది? నేను 100 ఎకరాల మీద 100 ఎకరాలు కొన్నా.
అన్ని గుంటలలో ఒక నా సొంత ప్రాపర్టీ అమ్మేటప్పటికి 6 గుంటలు ఒక పెద్ద అతనే మంచి బిగ్ పర్సన్కి అమ్మేసిన. ఎలక్షన్లకు అంత ముందు డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి చూసే డబ్బులు ఖర్చు పెట్టాలంటే కార్యకర్తకు ఛాయో నీళ్ళు తాపాలే బూత్ ఖర్చులు ఉంటాయి కదమ్మా. అమ్మితే అయ్యే ఖర్చులు అంటారా వాస్తవానికి ఎలక్షన్స్ లో? ఇక మీకు తెలుసా ఓపెన్ ఏముంటుందమ్మా. 6 గుంటలు రా, 6 గుంటలు నేను అమ్మినా కానీ అతనికి మొటేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొటేషన్ కాలేదు. ఏముంటుంది మన పాస్బుక్లో ఉన్నాయి ఎలక్షన్ అడవి ఉంటాయి కదా. 6 గుంటలు నింపిన, అమ్మిన 6 గుంటలు కూడా మళ్ళీ ఈయన ఆయన ఆస్తిగా రాసుకున్నాడు అని చెప్తున్నాడు. నేను 100 ఎకరాలు ఉన్నాను, నీ 6 గుంటలు పక్కన ఆస్తి నేను రాసుకుంటానా అంటే అంత చిల్లరగా. అయినా అతడు 6 నెలల తర్వాత కేసు వేసిండు, ఎలక్షన్ కమిషన్ కొట్టేసింది. కావాలని ఇంకో అతను పోయిన ఎమ్మెల్యే మీద అట్నే వేసిండు. అంటే ఎమ్మెల్యే మీద ఇట్లా అవిడివిట్లా మీ కేసు వేసుడు, తర్వాత వసూలు చేసుకున్నాడు, ఆ బ్యాచ్ ఉంటుంది. సరే అది మా పార్టీలనే నా మీద అంటే ఒకటే ఆశ గారు, 50 ఏళ్లలో జరగని పనులు, మంచి మంచి కొమ్ములు తిరిగిన వాళ్ళు చేయని పని బీర్లే చేస్తున్నాడు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఉంటున్నాడు, మంత్రులతో సన్నిహితంగా ఉంటున్నాడు. గత ముఖ్యమంత్రి చేయని పనులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయని పనులు ఒక ఎమ్మెల్యేగా విప్గా చేస్తున్నాడు. దానికి 2 ఉదాహరణలు చెప్తా. గంధమల్ల 2 సార్లు వచ్చిండు హెలికాప్టర్ వేసుకొని కేసీఆర్ గారు, గంధమల్ల కట్టలే. నేను ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమన్న గారిని రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి మా ఉత్తమన్న కాళ్ళు పట్టుకొని, నా జన్మదినం నాడు నాకు ఈ ప్రాజెక్ట్ కావాలా, ఈ ప్రాజెక్ట్ అయితే 15 మండలాలు సస్యశ్యామలం అవుతాయి అని చెప్పి ఆ ప్రాజెక్టు 700 కోట్లతోటి నా జన్మదినం నాడు ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అర డజన్ మంత్రులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి తీసుకొచ్చి అది ఓపెన్ చేసిన. ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి అయింది, 30 కోట్లు ఇచ్చినాం, రేపు 100 కోట్లు ఇస్తున్నాం. ఇది జీర్ణించుకోలేక మాట్లాడుతుంటే నేనేం చేస్తా. ఎన్నడూ వాళ్ళు కాళేశ్వరం కట్టింది వాళ్ళే అంటున్నారు, మేడిగడ్డ కట్టింది వాళ్ళే, మరి మల్లన్న సాగర్ కట్టింది వాళ్ళే, కొండపోచమ్మ కట్టింది వాళ్ళే. ఆలేరుకు నీళ్ళు ఎందుకు రాలే ఆశ గారు? మీరే కట్టినట్టున్నారు కదా. ఆలేరుకు నీళ్ళు ఎందుకు రాలే? నేను వచ్చిన తర్వాత నీళ్ళు ఎందుకు వచ్చినాయి? 100 చెరువులు ఎట్లా నిన్నాయి? మండు టెండల్లో ఎండాకాలంలో వాగులు ఎట్లా పోతున్నాయి? అంటే మీరు చేయలేని పని నేను చేసిన కాబట్టి ప్రజలలో పేరు వచ్చింది, మీకు మంచి పేరు ఉందన్న గదే పేరు. ఆస్తుల విషయానికి వస్తే నేను ఎమ్మెల్యే కాకముందుకు ఏమున్నాయి, ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయరు, ఓపెన్ డెబిట్ పెట్టుర్రి. అప్పటికంటే ఇప్పుడు తగ్గినాయి. దానాలు చేసి ధర్మాలు చేసి దాన ధర్మం చెయ్య, పేదోళ్ళకు సాయం చేస్తా. అది నేను దానం అనుకోను. పేదోళ్లకు ఒక పేదోడిగా పేదోడు బాధ తెలిసినట్టుగా నేను చదువుకునేటప్పుడు ఆశ గారు స్లిప్పర్స్ లేకపోయేది, నడుచుకుంటూ స్కూల్ పోయేది. ఆ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే అయినా ఇవాళ షూ వేసుకుంటున్నా, మంచి బట్టలు వేసుకుంటున్నా. ఇప్పుడు యూత్ రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు చెప్తున్నది నిజంగానే ఆదర్శంగా ఉంది. చెప్పులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యేగా కూర్చొని మాట్లాడుతున్నారంటే ఎనీ సజెషన్ ఫర్ యూత్? అంటే పట్టుదల ఉండాలి, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే రాజకీయం లేదంటున్నారు. అంటే ఈ రోజుల్లో డబ్బు మయమైంది, కానీ ఆ రోజుల్లో నేను సర్పంచ్ అయినప్పుడు ఊరు వాళ్ళే చందాలు వేసుకొని సర్పంచ్ చేశారు. ఊరు వాళ్ళే చందాలు వేసుకొని, అంటే నాకు రాజకీయాలు ఇష్టం లేకుండా అప్పటికే నేను పాల సెంటర్ చైర్మన్ ఉన్నా, నీటి సంఘం చైర్మన్ కూడా. నాది ఎప్పుడు కూడా మీరు చూడండి, నాకు ఎలక్షన్ ఉండవు, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ సర్పంచ్ కూడా యునానిమసే. కానీ లాస్ట్ టైంలో ఒక ఆయన నామినేట్ చేస్తే 90% నాకే ఓట్లు పడ్డాయి. ఎక్కడ కూడా నాకు పోటీ ఉండదు. నేను వ్యవసాయం చేసుకుంటుంటే నువ్వు కావాలని తీసుకొచ్చి నన్ను సర్పంచ్ చేశారు. అప్పటికి నీటి సంఘం చైర్మన్ ఉన్నా. నీటి సంఘం చైర్మన్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది, దానికి రిజైన్ చేసి అప్పుడు సర్పంచ్కి నామినేట్ చేసిన. ప్రజలు కోరుకురు తప్ప ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆలయ ప్రజలు కోరుకుని నేను ఎమ్మెల్యే అయితే అనుకోలే. నేను అప్పుడు మండల పార్టీగా ఒక ఎమ్మెల్యేను ప్రోత్సహించి ఆయన గెలవాలని ప్రయత్నం చేసిన, కానీ నేనే ఎమ్మెల్యే అయితే అనుకోలే. అంటే ప్రజలు అవకాశం ఇచ్చినట్లా ఇప్పుడు రోజుల్లో ఉన్నది అనుకోవచ్చా ఎలయ్య గారు? ఓపెన్గా చెప్పండి. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే వెనకాల ఆస్తి కానీ దన్ను కానీ లేకుండా వచ్చి ఆస్కారం ఉంటుందా? ఎందుకు లేదు ఆశ గారు? మా ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు, మా మిత్రుడు ఉద్యమకారుడు పక్క తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మందల సామిల్ గారు 50,000 వచ్చిండు ఆశ గారు. 50,000 వస్తే 50,000 70,000 మెజార్టీతో గెలిపించారు ఆయన. అంటే డబ్బే ప్రధానం కాదు, కానీ ఖర్చులు ఉంటాయి, బూత్ ఖర్చులు ఉంటాయి, వెహికల్ ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, డబ్బు కూడా అవసరమే. కానీ మరే డబ్బు ప్రామాణికం డబ్బుతోటే అవుతుందా? మెయింటెనెన్స్ ఖర్చు వరకే ఆగుతుందా? లేదు కదా. రాజకీయాలు లేదంటే కనుక ఓట్లు అనేది మారిపోయింది. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో మాకు డబ్బు ఇస్తేనే ఓటేస్తామనే స్థాయికి ఈ రోజులో ఓటర్లు వచ్చేసారు.
అధికారులు ఇన్ ద సెన్స్ నాయకులు తీసుకొచ్చారు. ఓటర్లను తప్పు పట్టద్దు, ఓటర్లను ఎప్పుడు కూడా తప్పు పట్టద్దు. నాయకులే తీసుకొచ్చారు, నాయకులే ఆ కల్చర్ ఖరాబ్ చేశారు. నేను గెలవాలని ఈయన ₹1 ఇవ్వడం, నేను గెలవాలని ఆయన ₹2 ఇవ్వడం, దీంతో రాజకీయాలు చెడిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఓటర్ నాకు డబ్బు ఇవ్వని అడగాడు. సపోజ్ నేను పోటీ చేస్తున్నాం, నేను గెలవాలని నేను ₹1 ఇస్తా, నేను గెలవాలని నువ్వు ₹1.5 ఇస్తావు, నువ్వు ₹1.5 ఇస్తే నేను ₹2 ఇస్తా. అంటే కల్చర్ ఖరాబ్ అయిపోయింది. వాస్తవానికి ఓటర్ మహాశైలు ఎప్పుడు కూడా మంచి పాలకుడు కావాలి, మా ఊరికి మంచి జరగాలి, మాకు జరగాలని ఆలోచన చేస్తారు తప్ప ఓటర్లను తప్పు పట్టేది కాదు. ఐలయ్య గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి బ్రదర్స్ అధికారంలో ఉన్నారు, వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక బీసీ నాయకుడిగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉందనుకోవచ్చు ఐలయ్యకి? ఆల్రెడీ ఇప్పుడు నేను మంత్రినే కదా. విప్ క్యాబినెట్ ర్యాంక్ అమ్మా. అవును, విప్ వేరు మంత్రి వేరు కదా, ఏ శాఖకి సంబంధించి? నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీలేలే సేవలను ఎట్లా వాడుకుంటే అట్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నా, విప్ ఉన్నా, బీఎస్సీ కమిటీ మెంబర్ ఉన్నా, పిఎస్సీ కమిటీ మెంబర్ ఉన్నా, మళ్ళీ ఇప్పుడు నాకు జిల్లా అధ్యక్ష బాధ్యత కూడా ఇచ్చారు. సో మంత్రి పదవి అవసరం లేదు? అవసరం లేదండి. ఎందుకంటే మా గొల్లకుర్మ కమ్యూనిటీకి మంత్రివర్గంలో విస్తరణ లేదు. ఉమ్మడి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ గొల్లకుర్మలకు ఇచ్చిర్రు. నేను గతంలో కూడా చెప్పిన, మా కులం తరఫున గొల్లకుర్మలకు ఒకరికి ఇవ్వండి అని చెప్పిన. అయినా ఇప్పుడు మంత్రి కంటే ఎక్కువ కూడా పనులు చేయించుకోగలుగుతున్నా. ముఖ్యమంత్రితో సహకారం, మా మంత్రుల సహకారం, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నాకు పెద్దన్న, ఉత్తమన్న మాకు ఇంకో పెద్దన్న, ఇద్దరి సహకారం ఉంది. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ యువకుడు, ఎప్పుడు పిలిచినా తమ్ముడు ఏం కావాలో చెప్పంటాడు. అంటే అంతమంది సహకారం ఉన్నాక ఇక మంత్రి కావాల్సిన అవసరం లేదు ఆలేరుకు అభివృద్ధి కావడానికి. అందుకే మంత్రులు చేసిన అభివృద్ధి కంటే కూడా నా ఆలేరు ఎక్కువ అభివృద్ధి వాళ్ళ మంత్రుల సహకారంతో చేసుకోగలుగుతున్నా. ఒక ఎమ్మెల్యేగా సుమారు 30 నెలల్లో 3,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా ఆశ గారు. చాలా మంది అంటారు నిధులు తెచ్చింది కానీ అభివృద్ధి కాదు. వాళ్ళ కళ్ళకు కానొస్తలేవో అర్థమవుతలేదు. వాళ్ళు 10 ఏళ్ళుగా కనీసం గంధమల్లకు ల్యాండ్ అక్వేషన్ చేయలేదు. నేను ల్యాండ్ అక్వేషన్ 30 కోట్లు ఇప్పించిన, ఇప్పుడు 100 కోట్లు ఈ వారంలో ఇప్పిస్తున్నా. రోడ్లు జరుగుతున్నాయి, ఆమ్ రోడ్లు వచ్చినాయి, బ్రిడ్జీలు జరుగుతున్నాయి, కల్వర్టు నిర్మాణం జరుగుతున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లలో ఆలేరు నెంబర్ 1 ఉంది. వడ్ల కొనుగోలులో కూడా 4వ ఫేజ్లో ఆలేరు ఉంది. ఇన్ని జరుగుతున్నా ఏంటంటే వాళ్ళు మేము ఆరోపణలు చేయకపోతే మా ఉనికి పోద్దేమో, ప్రతిపక్షం కాబట్టి ఆరోపణలు చేస్తుంది అంటున్నారు. చెయ్యాలి కానీ మంచిని గుర్తించాలి, చెడుని గుర్తించాలి. వర్కులు జరుగుతున్నప్పుడు ఐలయ్యకి మంత్రి పదవి అని చెప్పి ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లేదన్నా నేను విప్గానే ఇంకా ఉన్నాను కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా ఆశ గారు, ప్రభుత్వ గవర్నమెంట్ మా కాంగ్రెస్ అధిష్టానం నన్ను ఏ రకంగా వర్క్ చేయమంటే ఆ రకంగా వర్క్ చేస్తా. నాకు ఏ బాధ్యత ఇచ్చినా నాకు ఇచ్చిన బాధ్యతను చేస్తా. నాకు ఒకటే నా లక్ష్యం, సర్పంచ్గా చేసినప్పుడు సర్పంచ్ పదవికి న్యాయం చేసిన. ఒక సర్పంచ్ స్థాయిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నా గ్రామాన్ని తీసుకొచ్చిన. నేను గుట్ట ఎంపీడీసీగా ఉన్నప్పుడు అక్కడ మంత్రుల సహకారంతో డెవలప్ చేసిన. అంటే నేను ఏ పోస్ట్ ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నిర్వహిస్తున్నా, సక్రమంగా నిర్వహిస్తున్నా. కాబట్టి నేను అడగకున్నా ఇవాళ నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అందుకే నేను ఏమంటున్నా, నేను అడిగితే వచ్చే పదవులు కాదు, నా పనితనం, నా సత్ప్రవర్తన, నా క్రమశిక్షణ, పార్టీకి నిబద్ధతగా అందరినీ కలుపుకొని గుంపులు లేకుండా పార్టీని తీసుకుపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోవడం బాధ్యతగా చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం, ముఖ్యంగా అధిష్టానం, మా రేవంత్ అన్న మమ్మల్ని గుర్తిస్తాడు, ఇంకా ఉన్నత స్థానం కల్పిస్తాడు. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, గ్రూపులు వీటికి వాటికి మీరు దూరంగా ఉంటారు. ఎస్, ఐలయ్య దూరంగా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఈ గ్రూప్ పాలిటిక్స్లో ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. కానీ గతంలో ఉన్న గ్రూపులు కొట్లాడ కంటే ఇప్పుడు మాత్రం గ్రూపులు తక్కువైపోయినాయి. సరే అంటే నేనేమంటా ఆశా గారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు. అంటే ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి. బీజేపీ కూడా నేషనల్ పార్టీ, బీజేపీలో ఉండదు ఆశ గారు, ఉండదు. ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ అధిష్టానాన్ని అడగాల, చిన్న ప్రెస్ మీట్ పెట్టాలన్నా వాళ్ళ అధిష్టానం పర్మిషన్ తీసుకోవాలా. కానీ కాంగ్రెస్ అట్లా ఉండదు. కాంగ్రెస్లో కార్యకర్త మాట్లాడచ్చు, సర్పంచ్ మాట్లాడచ్చు. ఎక్కువైతే ఏ విధంగా ఉంటుందంటారు? ఏం అంటే లిమిట్స్ ఏం తప్పరు, కాకపోతే అప్పటిదప్పుడు స్పందించారు. ఎందుకు మీ జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఇస్తానారు, ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్గా నేను సీఎంనే అవుతానని చెప్పి చెప్పలే, ఈ విధంగా చేస్తున్నానని చెప్పి సీఎం మీద ఆరోపణలు చేయలే. స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ లో, స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛ ఎక్కువైతే ఈ కామెంట్స్ కూడా మీరు సమర్థిస్తున్నారు, సీఎం నైనా అనొచ్చు అనేది. అయినా మళ్ళీ
దాన్ని సెట్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ సందర్భంలో అనొచ్చు, కానీ నోరు జారితే తిరిగి వస్తుందంటారా? అంటే నూరు జారే కార్యక్రమాలు మా కాంగ్రెస్ పార్టీలో ఉండవు. మా కుటుంబ సభ్యుల గురించి, మా కాంగ్రెస్ గురించి మేమేం మాట్లాడుకుంటాం తప్ప అది మీ సంబంధించి నోరు జారే మాటలు మా కాంగ్రెస్ ఇప్పటి వరకు చాలా కరెక్ట్ గా స్ట్రైట్ గా సమాధానం చెప్పారు. దీనికి కూడా అట్లాగే చెప్తారు అనుకుంటున్నా. ఎందుకంటే కుటుంబం అనేది 4 గోడల మధ్య, ఇప్పుడు మా ఇంట్లోనే జరుగుతాయి, మీ ఇంట్లోనే జరుగుతాయి, అది బయటికి రాదు కదా. 4 గోడల మధ్య జరిగినంతసేపు ఏదైనా సరే కామ్గానే ఉంటుంది. 4 గోడల బయట ప్రజా వేదికల మీద మాట్లాడినప్పుడు అది ప్రజా చర్చ కింద మారుతోంది. అలాంటి కాంట్రవర్షియల్ మాటలే మా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడరు. కాకపోతే నాకు ఇది కావాలని అడిగే స్వేచ్ఛ మా కాంగ్రెస్లో ఉంటుంది. నాకు ఇది కావాలని అడిగే విధానం కష్టపడ్డా ఉంటుంది. అయినా దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు స్వేచ్ఛనిచ్చే పార్టీ, సంక్షేమాలు ఇచ్చే పార్టీ. కాబట్టి ఈ పార్టీలో కొంత అన్ని పార్టీల కంటే ఎక్కువ ఈ కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని బహిరంగంగానే చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎవరిని చిన్న కార్యకర్తని మనం క్వశ్చన్ చేసినా అనేక సందర్భాల్లో మాకు స్వేచ్ఛ ఎక్కువండి అంటారు. ప్రతి అంశాన్ని మాట్లాడుతుంటారు. కానీ అది ఏ స్థాయి వరకు? ఈ మధ్యకాలంలో మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే లీక్స్ చేశారు అంటున్నారు. ఇది స్వేచ్ఛ? ఆశ గారు, ఇప్పటిదాకా భారతదేశంలో నడుస్తుంది. మొన్ననే గౌరవ ప్రధాని గారు 12 సంవత్సరాలు నేను పాలించిన అని చెప్పి సంబరాలు చేసుకున్నాడు. నువ్వు 12 సంవత్సరాలు చేసినావా, 10 సంవత్సరాలు చేసినావా, దేశానికి ఏం మేలు చేసినావో ఒకసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ కుటుంబం అంటేనే ఒక చరిత్ర, ఒక త్యాగాలు, ఒక దీనికి ఆశ చెప్పి మనం ముందుకెళ్దాం. నిమిషం ఆశ గారు, నేను ఏమంటున్నా, గాంధీ కుటుంబం ఇలా నెహ్రూ రికార్డును నేను బద్దలు కొట్టినా అని చెప్పి మోడీ గారు జబ్బలు దర్చుకుంటున్నారు. నేనేమంటున్నా, నెహ్రూ గారు తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు ప్రపంచంలోకి వెళ్ళి సంపన్నుడు. అలాంటి సంపన్న కుటుంబం వాళ్ళు ఇవాళ నెహ్రూ గారు మనవడే కదా రాహుల్ గాంధీ గారు. ఇవాళ సొంత ఇల్లు లేదు ఆశ గారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి. అంటే ఆస్తి త్యాగం చేసిర్రు, ప్రాణాలు త్యాగం చేసిర్రు. నువ్వు 12 ఏళ్ళు రాజభోగం అనిపిస్తే నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీతం అనుభవించిండు. నేను అదే చెప్తున్నా బ్రేక్ చేసిన అంటున్నావు. మొన్నటిదాకానేమో ఓట్ల చోరీ చేసిండు, ఇప్పుడు సీట్ల చోరీ చేస్తున్నాడు. మోడీ గారు మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, సరైన పెట్టి అన్ని రాష్ట్రాలు మీరు చూస్తున్న తమిళనాడు కానీ బెంగాల్ కానీ దాంట్లో ఎన్ని ఓట్లు తీసిండు. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ముస్లిం మైనార్టీ, ఎస్టీ ఎస్సీ బీసీ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు అని ఆ ఓట్లనే టార్గెట్ చేసి తీసేయడం ఓట్ల చోరీ. మొన్న మీనాక్షి నటరాజన్ విషయంలో ఆమెకు సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో వేసి కోర్టు నోటీసులు పంపినారు. దానికి వేరే రాష్ట్రంలో జరిగితే బీజేపీ వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేసి ఆమెను ఎట్లా తీసేయాలి. బీజేపీ సెర్చ్ చేయలే, బీజేపీకి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. బీజేపీ సెర్చ్ చేయకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 58 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు. ఐలయ్య గారు, మనం ఇక్కడ క్రాస్ టాక్ చేయొద్దు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు. డైరెక్ట్ గా మధ్యప్రదేశ్ మంత్రే చెప్పారు. ఎక్కడి నుంచి ఉంది అధికారం, అక్కడ ఎవరున్నారు, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు. అమిత్ షా చాలా తెలివి కలవడమ్మా. ఇలా మోడీ అధికారాన్ని గ్రిప్ లో పెట్టుకొని పోలీసులు లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకొని ఎక్కడైనా చేయగలుగుతాడు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? కేంద్ర మంత్రి మోడీ, అమిత్ షా వీళ్ళంతా ఎక్కడ ఆర్డర్ వేసినా వాళ్ళకి చిట్టుకుని వచ్చేస్తుంది. కాంగ్రెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజంగా గాంధేవాదాన్ని చంపాలే. గాంధీ పేరుకే ఇష్టపడతలేరు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు 2005-2006లో సోనియా గాంధీ గారు రాహుల్ మన అనేది అప్పుడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా భారతదేశంలో వలసలు ఉండొద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని హక్కుగా జాతీయ ఉపాధి పథకం తెచ్చి ఆ మహనీయుని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పెడితే గాంధీ పేరు లేకుండా చేయాలని చెప్పి విబిజి రామ్జీ అని పెట్టిండు. అంటే గాంధీ పేరు లేకుండా చేస్తావు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు సింపుల్ మనిషి, ఆమె ఫ్లైట్ ఎక్కదు, ఆడంబరాలు ఉండవు, 2 దుస్తులు ఉంటాయి, స్లిప్పర్స్ వేస్తుంది. గాంధేవాదం అంటే గాంధీ పేరు లేకుండా చేస్తావు, గాంధేవాదాన్ని చంపేస్తావు. ఆమె వస్తే ఎక్కడ రాజ్యసభలో మిమ్మల్ని ప్రశ్నిస్తుందని చెప్పి మీకు బలం లేకున్నా మాకు 58 సీట్లు సరిపోతాయి. ఆశ గారు 58 ఎమ్మెల్యేలు సార్, 65 పైచిలకు ఉన్నాయి మాకు. అయినా మీరు 3వ వ్యక్తిని ఎట్లా పెట్టిరు?
వాళ్ళకి నమ్మకం అంటే ఉంది. ఇది మీకు నేను అదే అన్ని చెప్తున్నా. రాష్ట్రాల్లో ఐలయ్య గారు, కాంగ్రెస్ straight గానే లేకుండా మాట్లాడదాం. చేయాలనే ఉద్దేశంతో ఏదైనా 2 సీట్లు గెలిచే వాళ్ళు 3వ సీటుకు నామినేషన్ ఎట్లా ఇచ్చారు? రేపు మీరైనా సరే అన్ని చోట్ల కాంగ్రెస్ అట్లా పార్టీ చేయలే. గెలవాలనుకుంటారా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలనుకుంటారా? గతంలో అటల్ కాంగ్రెస్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ పార్టీ గారు, గెలవాలనుకుంటారు. బట్ మీనాక్షి నటరాజన్ ఇష్యూ క్లోజ్ ఆశా గారు, మీనాక్షి నటరాజన్ ఇష్యూ క్లోజ్ చేద్దాం. వాజ్పేయి కూడా బీజేపీ కదా, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీలో వాజ్పేయి గారు ఒక్క సీట్ తక్కువ ఉంటే నేను పరిపాలన చేయను అనే వ్యక్తి వాజ్పేయి. బీజేపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి మోడీ అధికార దాహం అన్ని రాష్ట్రాలు నాకే కావాలి. ఇలా ఆయన వేసే కోట్ ఎంత, ఆయన వేసే సూ ఎంత? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చా విత్ యువర్ పర్మిషన్? నేను ఏమంటున్నా, ఒక సీట్ అంటున్నారు. తమిళనాడులో మీకున్నాయి 5 స్థానాలు, అవును 5 ఎమ్మెల్యేలు. అవును. అప్పటి వరకు మీరు ఏ పార్టీతో ఉన్నారు? డిఎంకేతో ఉన్నారు. డిఎంకే అధికారం కోల్పోతుంది, టీవీకే అధికారంలోకి రాబోతుంది, మ్యాచ్ ఫిగర్ టచ్ కాలేదన్నప్పుడు వెంటనే పార్టీ మారిపోలే? అధికారం కోసం మీరు ట్రై చేయలే? అధికారంలోకి వచ్చారుగా. లేదు లేదు, మేము అధికారం రాలే అక్కడ. ఎందుకు? మా సపోర్ట్ కూటమి కూటమి అవును సపోర్ట్ ఇచ్చాము. అక్కడ విజయ్ గారు అప్పటి మంచి వరకు యువకుడు, ఉన్నటువంటి విజయ్ గారు DMK మంచి యువకుడు, ఒక యువకునికి ఇస్తే ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి మేము 5 సీట్లు ఉంటే మేము ఫలితాలకు వాళ్ళకి ముందే ఇచ్చాము. ఇవ్వాల్సింది, ఫలితాలకు ముందే ఉండాల్సింది. అప్పటి వరకు డిఎంకేతో ఉండి ఒక్కసారిగా టీవీకే పార్టీ అధికారానికి దగ్గరగా ఉందని చెప్పి డిఎంకేని వదిలి టీవీకే వైపు జంప్ అయ్యారు. అట్లా కాదు, అక్కడ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ వచ్చారు. డిఎంకేకు సరిపోని సీట్లు లేవు కాబట్టి టీవీకే సపోర్ట్ ఇచ్చినాం. మా టార్గెట్ అక్కడ బీజేపీని కొట్టాలి, బీజేపీ రాకుండా చెయ్యాలి. అందుకే టీవీకి ఒక మంచి యువకుడు ఉన్నాడు, మా దగ్గర మెజార్టీకి దగ్గర ఉంది కాబట్టి మా 5 సీట్లు అవసరం. డిఎంకేతో మాట్లాడుకొని చేయొచ్చు. డిఎంకే లేదు కదా, అధికారం రావడానికి ఆస్కారం లేదు కదా. మాట్లాడొచ్చు కదా, ఈ విధంగా సపోర్ట్ చేద్దాము. అక్కడ టీవీకి ఏ పార్టీకి సపోర్ట్ లో లేదు, ఏ పార్టీకి అగ్నెస్ట్ గా లేదు. అటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే అన్న డిఎంకే. ఏంది మా సిద్ధాంతం, మతతత్వ పార్టీని కులాల మధ్య చిచ్చుపేట పార్టీని కొట్టాలా. అది టీవీకే ఫస్టే విజయ్ గారు బీజేపీతో పెట్టుకుంటే పెట్టానాడు. బీజేపీకి యాంటీ ఉన్న పార్టీతోటి మేము ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వంలో చేయాల్సి వచ్చింది, సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, మీనాక్షి నటరాజన్ ఇష్యూ ఇందాక నుంచి మనం క్లోజ్ చేయట్లేదు. మీనాక్షి నటరాజన్ క్వశ్చన్ అడిగినవ్వండి ప్లీజ్. చెప్పండి. ఓకే, ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పి మీరు అంటున్నారు, కానీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటాము నేను ముఖ్యమంత్రి గారు అని చెప్పి మహేష్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వారు కాకపోతే పట్టుకోవడం ఏ విధంగా? అనేక మంది ఏళ్ళు డైరెక్ట్గానే సీఎం వైపు చూపిస్తున్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి చూపించారు, ఇక్కడ నుంచి ఆయన శాఖలోనే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చేతిలోనే ఆ శాఖ ఉంది కాబట్టి హోమ్ మినిస్ట్రీ అక్కడికి పంపిస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవమేనా? మా సీఎం విజన్, మా సీఎం గోల్ మీరు చూస్తలేరు. మా సీఎం గారి విజన్, మా సీఎం గోల్ 2029లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి రాహుల్ గాంధీకి ప్రధానం చేయాలనే లక్ష్యంతో పోతున్నాం. మీనాక్షి నటరాజ్ గారు గాంధేయవాదం, అలాంటి వాళ్ళు రాజ్యసభకు పోతే ఎవరి కోవట్టులు పట్టుకుంటామన్నారు. ఎప్పుడు కోవట్లు ఎవరు? ఆశ గారు కోవట్టులే బీజేపీ వాళ్ళు. మరి మీరు బీజేపీ అధికారం ఉంది, ఏ చెప్పాలి కదా. బీజేపీ రాష్ట్ర కేంద్రంలో అధికారం ఉంది, వాళ్ళ చేతుల సిఐడి ఉంది, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఎవరో కోవట్టు చెప్పాలి, బయట పెట్టాలి కదా. ఏదో బట్టగాల్చి మీదేస్తే ఇంత మరకాంటదనే ఉద్దేశంతో మా పార్టీలో మాకు చిచ్చు పెట్టడానికి, మా దాంట్లో మాకు పెట్టడానికి. ఇలా తెలంగాణ అనేది భారతదేశానికి రోడ్ మోడల్గా పనిచేస్తుంది. ఏదో ఈడ కంపు చేయాలి, ఇంత రాయేయాలి. ఆడియో లిక్స్ కూడా బయటకు వస్తున్నాయి. మీరు అంటే మీరు ఇన్ ద సెన్స్ పార్టీలు అంటుండే ముఖ్యమంత్రి, ముఖ్యమైన వ్యక్తులు, నాట్ ముఖ్యమంత్రి, ముఖ్యమైన వ్యక్తులు, మంత్రులు కావచ్చు, మరొక అంశాలతో మాట్లాడుతున్నా, ఇంకేదైనా మాట్లాడుతున్నా, సభల్లో మాట్లాడుతున్నా, ఈ ఆడియోస్ అన్ని లీక్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ వరకు కూడా వెళ్తున్నాయి, చర్యలు తీసుకునే వరకు కూడా వెళ్తామని చెప్తున్నారు. నేనేమంటున్నా ఆశ గారు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని ఇందాక చెప్పాను, కానీ నటరాజన్ గారి విషయంలో మాత్రం 100% బీజేపీ కుట్ర. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేశారు, ఇప్పుడు సీట్ల చోరీ చేస్తున్నారు. ఏదైతే ఎంపీ సీట్లు పెంచుకొని, రాజ్యసభ సీట్లు పెంచుకొని రేపు ఆ బిల్లులు పాస్ చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇలా ఎందుకు ఆశ గారు మీరు చూడండి, ఆద్మీ నుంచి 8 మంది ఎంపీ రాజ్యసభ సభ్యులను గుంజుకున్నారు. అంటే భారతదేశంలో ప్రతిపక్షం ఉండకూడదా? భారతదేశంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదా? గతంలో బీజేపీ వాళ్ళు ఇట్నే చేసిర్రా? నేను ఇందాక చెప్పాను, అటల్ బిహారీ వాజ్పేయి నిజాయితీగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా సీట్ తక్కువ కూడా నాకు వద్దని చెప్పాడు. ఇలా మోడీ గారు ఈడీని, సిబిఐని ఇవన్నీ వాడుకొని ఎవరి మీద అయితే, అదే మీరు చెప్తారు కదా, వాళ్ళ పార్టీలకు చేరంగానే నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఇప్పటిదాకా వాడు మంచి చెడ్డోడన్నా పార్టీలు చేత మాత్రం ఆ సరుపుల ముంచి తేలుతారు. క్లీన్ షీట్. ఇదా బీజేపీ సిద్ధాంతం? అన్ని రాష్ట్రాలను అతగతం చేసుకొని అరే ఆమ్ ఆద్మీ వారి మీద అనవసరం కేసులు పెట్టి ఆడ పార్టీ లేకుండా చేశారు. అలా ఏం రాజ్యసభ సభ్యులను గుంజుకున్నారు. ఇది ఒకటే ఏమంటే మొన్న ఎలక్షన్లప్పుడు నాకు 420 ఇరి,
400 సీట్లు నేను రాజ్యాంగాన్ని మారుస్తాడు. ఎన్ని సీట్లు వచ్చినాయి ఆశ గారు? ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ వాళ్ళు ఇవ్వకపోతే ఏదైనా సరే, నేను ఏమంటున్నా ఆశ గారు, yes, అదే, అక్కడ ప్రజల సపోర్ట్ చేతుల్లో లేకపోతే ఇలా ఉండే కేంద్రంలో అధికారం లేదు కదా. అత్యవసర మెజార్టీ తోటి వచ్చి ఇలా మోడీ గారు ఇలా మిగిలిన చేస్తున్నారు పార్టీలతో కదా. ఉండి వెళ్తున్నారు. నువ్వు 420 సీట్లు అన్నోనివి, నేను 3వ ప్రధాని అన్నోనివి, నీ ప్రధానికి 400 సీట్లు వచ్చినాయి. ఎన్ని సీట్లు వచ్చినాయి? అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజల చేతిలో. అంటే నీ పట్ల విశ్వాసం కోల్పోయినట్టే కదా. అంటే నీ పట్ల, నీ పరిపాలన పట్ల, నీ మీరు పట్ల చెప్పేది విధేయత కోల్పోయినట్టే కదా. ఎలక్షన్స్ కి ముందే మనకు అంత ధీమా పనికిరాదు అంటున్నారు, అంతేనా? ధీమా అంటలేను. ఆ. నీ ఇప్పుడు ఇక్కడ 119 సీట్లు ఉన్నాయి ఆశ గారు తెలంగాణలో. మేము 65 సీట్లు గెలుచుకున్నాం. అంటే సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది. మరి ఆయనకు పార్లమెంట్లో అన్ని రావాలి కదా. పక్క పార్టీలు కలుపుకొచ్చేసారు కదా. అంటే ముందుగానే చెప్పడం అనేది ఏ విధంగా అనేది మీ పాయింట్. కానీ మొదటిసారి గెలిచినప్పుడు ఎన్ని వచ్చినాయి, రెండోసారి గెలిచినప్పుడు ఎన్ని వచ్చినాయి, మూడోసారి నీకు సంపూర్ణ మెజార్టీ రాలేదంటే భారతదేశంలో నీ పరిపాలన నచ్చలేదు. నువ్వు ఏమున్నా బడా బాబులకు, ఆదానికి, అంబానికి, అమిత్ షానికి ఊడిగం చేస్తున్నావు, రైతులకు గుదిబండగ చేస్తున్నావు, పేద ప్రజలను నడ్డి విరుస్తున్నావు, ధరలు పెంచుతున్నావు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను నడ్డి విరిచినావు, వందల మంది చనిపోవడానికి నువ్వు కారణమైనవు కనుక భారతదేశంలో 229లో నీ పరిపాలనకు చరమగీతం కడతారు, కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. ఇంతకుముందు అయితే మోదీ మేము 400 స్థానాలు వస్తాయని చెప్పి ముందుగానే చెప్పారు. అదొక నమ్మకం అనుకోవచ్చు, లేదంటే ప్రజలు కట్టబెడతారు అనుకోవచ్చు. ఇక్కడ సీఎం కూడా అదే చెప్తున్నారుగా, నెక్స్ట్ టైం కూడా మేమే అధికారంలోకి వస్తామని. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఏమీ లేకుండా అంత సానుకూలంగా ఉందనుకోవచ్చు. అంటే మా ముఖ్యమంత్రికి ఒక విజన్. ఏం విజన్ చెప్పండి? పోతున్నాడు. ఏం విజన్? 2047 వరకు 2047 వరకు తెలంగాణ భారతదేశంతో కాదు, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. మీరు అంతెందుకు ఆశ గారు ఒకటి చూడండి, 1931 తర్వాత, అంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో ఏదైతే కులగణన జరిగిందో, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో జనగణనలో కులగణన పెట్టిండు. దీన్ని చూసే కదా మోడీ గారు జనగణనలో కులగణన పెట్టిండు. అంటే భారతదేశం మోడీ గారు తెలంగాణ ఆదర్శంగా తీసుకుంటా లేదా? అంటే మా ముఖ్యమంత్రి నిర్ణయాలు. ఒక రెడ్డి బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా బీసీ ఎస్సీ ఎస్సీలకు పెద్దపీట వేస్తున్నాడు. ఇవాళ మా బీసీల కోసం 42% రిజర్వేషన్, అంటే ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేసిండు, గవర్నర్ ద్వారా పార్లమెంట్కి పంపిండు. అక్కడ మా గవర్నమెంట్ ఉంటే ఇప్పటికీ మా బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ వచ్చేది. రాలేదుగా. మోడీ ఏం చెప్పుకుంటాడు, నేను బీసీని, పెద్ద బీసీని అంటాడు, కానీ బీసీలకు మోసం చేస్తాడు. అంటే ఒక అసెంబ్లీ చట్టం చేసి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపిన తర్వాత నువ్వు అక్కడ ఆమోదించాలా వద్దా? బీసీ బిడ్డగా బీసీలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలో రిజర్వేషన్ 42% అని చెప్పి ఒక రెడ్డి బిడ్డ తీర్మానం చేసి నీకు పంపినాక నీకు పార్లమెంట్లో ఆమోదించడానికి ఏమవుతుంది? నీకు సంపూర్ణ మెజార్టీ ఉంది కదా. మొన్న రీసెంట్గా ఏమైంది, మహిళా బిల్లు 2023లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఆశ గారు. కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దని చెప్పి మహిళా బిల్లు ఎట్లా వీగిపోతుంది అని చెప్పి ఆ రోజు నేను పార్లమెంట్కి పోయిన ఆశ గారు, బిల్లు పాస్ అయ్యే రోజు మహిళలు మొత్తం నింపిండు ఆ గ్యాలరీలో. ఎట్లాగో మహిళా బిల్లు వీగిపోతుంది. ఆయనకున్నది 2/3 మెజార్టీ లేదు, ఇంకా 60 సీట్లు తక్కువ ఉన్నాయి. ఎట్లా పాస్ అవుతుందని మహిళా బిల్లు పెట్టిండు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు 3 బిల్లులు పెట్టి కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తలేని చెప్పడానికి చాలా జరిగింది ఆ రోజు పార్లమెంట్లో. అంటే నీకు ముందే తెలుసు వీగిపోద్దని మహిళలు తీసుకొచ్చి ఫ్లే కార్డులు పెట్టి ముందే కదా. పార్లమెంట్ వరకు మనం వెళ్ళట్లేదు, తెలంగాణ స్టేట్ వరకు కొద్దిసేపు కట్టుబడి ఉందా? 6 గ్యారంటీలు, ఇంకా మేనిఫెస్టోలు, డిక్లరేషన్స్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రైతు డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్లు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే అవుతుంది. డిక్లరేషన్లు, గ్యారంటీలు, ఇచ్చినటువంటి హామీలు చాలానే ఉన్నాయి. ఎంతవరకు అమలు చేశారు? ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారనుకోవచ్చు? నిన్నటి వరకు మనం చూసాం, రైతులు కళ్ళ దగ్గరే కన్నీళ్లతో బాధపడుతున్నటువంటి దృశ్యాలు కనిపించలేదా? ఎక్కడ లేదు. ప్రతిపక్షాల గగ్గోలు, ప్రతిపక్షాలు మేము మాట్లాడాం, రైతుల నుంచి పేరు ఆశ గారు. అక్కడక్కడ కొంత మొన్న 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగడంతో కొంత లేబర్ రాలేదు, లేబర్ షార్టేజ్ అయింది. గతం కంటే ప్యాడీ ఎక్కువ వచ్చింది, దాంట్లో కొంత ఆలస్యమైన మాట మా వాస్తవం. కానీ గతం కంటే మెరుగైన కొనుగోలు మేము చేసినాం. కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. మహిళా సంఘాలకు ఎక్కువ సెంటర్లు ఇచ్చినాం, ఐకేపీ సెంటర్లు ఇచ్చినాం, పిహెచ్సి సెంటర్లతోటి 8,560 సెంటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి కొనుగోలు చేస్తాం. గత ప్రభుత్వాల్లో ఎన్ని సెంటర్లు పెట్టారు, ఎన్ని ధాన్యం కొనుగోలుతో పెట్టారో మీరు చూడండి. ఈసారి ధాన్యం ఎక్కువ పండింది. ప్రైవేట్ మిల్లర్లు ఒక్క గింజ కూడా కొనలేదు. గతంలో 30% ఆశ గారు బయట మిల్లర్లు కొనేది,
ఈసారి సింగిల్ ఒక గింజ కూడా మిల్లర్లు కొనలేదు. దానికి తగ్గట్టు ఇంకా గతంలో 10 బస్తాలు పడితే ఈసారి 13 బస్తాలు పడినాయి. అంటే 100కు 30% పెరిగింది. 30% ఎక్కువ ఈల్డ్ వచ్చింది. ఈసారి అకాల వర్షాలు రాలేదు, ఒక గింజ రాలేదు. దాని తగ్గట్టుగా మేము ఇచ్చే నీళ్లు మా ఉత్తమన్న 24 గంటలకు 18 గంటలు ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా, ఏ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఈఎన్సీలను కానీ అక్కడ అధికారులను పురమాయించి నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల నా నియోజకవర్గంలో చూడండి ఆశ గారు 100 చెరువులు నింపిన పోయినసారి కంటే 30-36% ఎక్కువ ఈల్డ్ వచ్చింది. ఒకసారి పోయినసారి 100 లారీలు వెళ్తే ఈసారి 136 లారీలు వెళ్ళినాయి. ఇప్పటికైనా మొత్తం క్లియర్ అయిందా? 99% అయింది. 99%. ఇప్పుడు మీరు నా కాన్షియస్ ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోండి, ఎక్కడో అడపాదడప అక్కడ ఒక 2 లారీలు ఇక్కడ లారీలు తప్ప 99% అయింది. పేమెంట్ కూడా వాళ్ళకి ఆ రకంగా చేసినాం. నేను డైరెక్ట్గా డిబేట్లో రైతులతో మాట్లాడినప్పుడు, అంటే ఒక మీ నియోజకవర్గమే కాదు కదా, తెలంగాణ స్టేట్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసింది, ఏంది ఈ విధంగా రైతులు కళ్ళాల దగ్గరే వెయిట్ చూస్తున్నారు, పండగ లేదు, పబ్బం లేదు, ఎండ వాన ఏదీ లేకుండా రైతులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని. ఈ ప్రభుత్వం వచ్చినా మాకు అదే అవుతుంది. పాలన మారింది, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఉంది, పార్టీ మారింది. మాకు అదే రోజులు రైతులు రాజ్యం అంటారు, రైతే వెన్నుముక అంటారు దేశానికి. తీరా చూస్తే ఏ ప్రభుత్వం అంటే పార్టీ ఏదొచ్చినా సరే మాకు ఇదే అవస్థలు తప్పడం లేదు. ఎరువులు కొనుక్కోవడానికి మళ్ళీ అదే చెప్పులు, ఎండలో పడే అవస్థలు, ఆఖరికి ధాన్యం పండించడానికి అవస్థలు పడాల్సిన దుస్థితి, పండించిన తర్వాత మీరు కొనుగోలు చేయాలనుకున్న పరిస్థితి. ప్రభుత్వంలో చెప్పుల సీరియల్ చూశారు, ఈసారి చెప్పుల సీరియల్ చూశారు ఎక్కడన్నా? ఈసారి మళ్ళీ కనిపించాయి లేదు ఆశ గారు, లేదు ఎక్కడ లేదు. ఈసారి కనిపించాయి. కావాలని వీళ్ళు ప్రతిపక్షాలు కొరత సృష్టించాలని, అక్కడ గల్ఫ్లో యుద్ధం అవుతుందని చెప్పి, ప్రపంచంలో యుద్ధం అవుతుందని చెప్పి కొంత యూరియా షార్టేజ్ చేసింది కేంద్రమే. అయినా మా వ్యవసాయ శాఖ మార్చు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి రైతులకు ఇచ్చారు. ఇప్పుడు రైతు కూడా ఎక్కడ కూడా ఈ ప్రైవేట్లో కొని బ్లాక్ దందా జరగొద్దని యాప్ ద్వారా కూడా ఏది ఇవ్వాలని చెప్పి యాప్లో బుక్ చేసుకోవాలని ఒక సిస్టమ్ కూడా పెట్టారు. నేను ఒకటి చెప్తా ఆశ గారు, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కూడా 2021లో నెల 15 రోజులు అంటే 45 రోజులు ధాన్యం కొనుగోలు చేయకపోతే మొలకలు వస్తాయి, ఇంత మొలకలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేశాం. అప్పటి మా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారు, మా జిల్లా అధ్యక్షులు అంతా వస్తే నేను ఒక ఇన్ఛార్జ్గా మొలకలు పట్టుకొని నేను ధర్నా చేసిన. 45 రోజుల తర్వాత నీకు రికార్డ్ చూపిస్తా, నేను ఫోటోలు చూపిస్తా. కానీ ఈ సంవత్సరం నేనే తుర్కాపల్లి దగ్గర రుస్తాపురం ముల్కాపల్లి ఉంటుంది, ఈరోజు సెంటర్ ఓపెన్ చేసిన. అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెంటర్ ఓపెన్ చేసిన, రేపు గన్ని బ్యాగులు వచ్చినాయి, ఎల్లుండి తెల్లారే అంటే ఒకరోజు మరుసటి రోజే బీఆర్ఎస్ సర్వీస్ రోడ్డు మీద ధర్నా చేశారు. అంటే ఇది ప్రతిపక్షాల బదనామంటారా? నిజంగా ఒకటే రోజుకు ధాన్యం కొనుగోలు మొత్తం అయిపోవాలా? నేను సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేసి తెల్లారి గన్ని బ్యాగులు పంపి 3వ రోజు కాంట స్టార్ట్ చేస్తుంటే 3వ రోజు ధాన్యం కొట్టలేదని చెప్పి నేను ఎక్కడైతే ధర్నా చేస్తున్నో, ఏ సెంటర్ చేసినో, నేను విత్ సాక్ష్యం మొలకెత్తిన ధాన్యాలు ఇట్లా పచ్చిగా నారొచ్చినట్టు వచ్చింది, దాంతో నేను ధర్నా చేస్తే మా మాజీ ఎమ్మెల్యే గారు మేము కూడా ఏదో చేయాలి, మేమేదో పబ్లిక్లో రైతులకు సేవ చేసినాం, రైతులకు భరోసా ఉన్నట్టుగా సెంటర్ ఓపెన్ అయితే తెల్లారి 15 రోజులు సెంటర్ ఓపెన్ అంటే ఆమెకు సెంటర్ ఎప్పుడు అయిందో ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే అందుకని ప్రతిపక్షాల వర్షం చెప్పట్లేదు. అధికార పార్టీ మంచిగా పనిచేయాలంటే ప్రతిపక్షం కూడా ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తలేడు ఆశ గారు, ఎక్కడుంది ఈ మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి ఏంటి? కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి మళ్ళీ మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు, నేను వస్తానంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? కేవలం రాజకీయ అంశంగా మార్చేశారా మెట్రోని? అంటే మెట్రో 2017 వరకే కంప్లీట్ కావాలా, అక్కడ 15,000 కోట్లతో కావాలా. అది కాస్త అప్పుడు కేసీఆర్ సహకరించకపోతే 7,000 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు లాస్ అయ్యారు, ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది, లాస్ అయ్యారు. అంటే 3 సంవత్సరాలు పెరిగింది కాబట్టి వాళ్ళు లాస్ అయ్యారు. దానివల్ల మెట్రో వాళ్ళు మేము చేయమన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని టేకప్ చేసి ఇవాళ ప్రపంచ దేశాలతోటి, ప్రపంచ బ్యాంకులతోటి మాట్లాడుకొని ఇవాళ ఐఆర్ఎఫ్సికి నిధులు ఇప్పించి 13,000 నుంచి వాళ్ళకి ఇప్పించి 13,600 కోట్లు మేము బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ రోజు మొన్న సాయంత్రం విడుదల చేసే రోజు అన్నీ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది, బీజేపీ ఇక్కడ పునాది లేకుండా పోతుంది అని చెప్పి కేంద్రంలో వైష్ణవి గారితో వాళ్ళతో మాట్లాడి ఆపింది కిషన్ రెడ్డి. మా ముఖ్యమంత్రి ఏదున్నా నిజం ఉంటేనే మాట్లాడతాడు,
ఒక విజన్ ఉన్న నాయకుడు. అందరి లెక్క ఏదో అబాండాలేసి ఏదో దుబారా మాట్లాడే వ్యక్తి మా రేవంత్ అన్న కాదు. మాట అంటే మాట నిలబెట్టుకుంటాడు. మీరు ఎలాగ గ్యారెంటీల గురించి చెప్పి రాశా గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసం తెలంగాణ రాష్ట్రం చేసింది. రుణమాఫియా అప్పుల తెలంగాణ చేసిపోయినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మేము అధికారంలో రాకముందుకు వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టినాం. రైతు డిక్లరేషన్కు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట ఇచ్చిండు, తెలంగాణలో రైతుల విముక్తి చేయండి, మీరు అధికారం తెస్తే మీకు రైతుల విముక్తి చేస్తా అని మాట ఇస్తే ప్రభుత్వం రాగానే 25 లక్షల మంది రైతులకు 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత మాది. ప్రతిపక్షం క్వశ్చన్ చేసిన తర్వాతే దాని రంగంలో దిగారు. అది కూడా టైం డెడ్ లైన్ పెట్టడానికి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల్లో ఉండి మాట్లాడి దాన్ని సవాల్ చేసి చేసిన తర్వాత మాత్రం రుణమాఫీకి ప్రభుత్వం ముందుకు వచ్చారనేది తొండే ఉండదు. హరీష్ రావు మాట్లాడితే మరి ఆయన 10 ఏళ్ల పాలనలో దళితులకు భూమి ఇస్తాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత బంధు అన్నాడు, ఎన్నో చెప్పిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎన్ని హామీలు ఇచ్చిరు? ఇచ్చిరా? కాంగ్రెస్ 1 లక్ష రూపాయలకు రుణమాఫీ. ఆశ గారు ధనిక రాష్ట్రంలో 1 లక్ష రూపాయల రుణమాఫీకి పావులా నీకు ఇస్తే అది వడ్డీకే సగం సరిపోయింది. మేము 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మందికి ఇస్తే మీరు తీరి పనులకు తీసుకోరు. ఎక్కడ ఒక చిన్న లింకేజ్ ద్వారానో లేకపోతే ఏదో బ్యాంకులో షార్టేజ్ ఉంటున్నాం, లేకపోతే 2 లక్షల పైచి పాల్గొన్న వాళ్ళకు రుణమాఫీ కాకపోతే రుణమాఫీ అంటే తెలంగాణలో 25 లక్షల మంది రుణ విముక్తి అయితే 21,600 కోట్లతోటి మేము ఇస్తే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరు. దానికి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి రుణమాఫీ కాలే. ఎక్కడ వాళ్ళు 5,000 ఇస్తే మేము 6,000 రైతు భరోసా ఇస్తున్నాం. ఇవాళ రాష్ట్రం అప్పులపాలు ఉంది, ఒకటని కూడా చేస్తున్నాం. వాళ్ళు ధనిక రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇలా గొప్పోడు మనం తినే బియ్యం పేదోళ్ళు, కూలికి పోయిన వాళ్ళు, గరీబోళ్ళు వాళ్ళ సన్న బియ్యం తింటున్నారు. ఇంకొకటి ఆశ గారు పెద్ద గొప్ప నిర్ణయం ఏంటంటే 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో పేదోడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అక్కడక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఒక్క నిమిషమ్మా ఎలక్షన్లు వచ్చినప్పుడే స్కీములు పెడతాడు. అక్కడ హుజురాబాద్లో ఎలక్షన్లు వచ్చిన ఈటల రాజేంద్ర తొడగొట్టాలని దళిత బంధు పెట్టిండు. ఇక్కడ మున్గోడులో ఎలక్షన్ రాగానే నగదు బదిలీ అని పెట్టిండు. అక్కడ అడపదడప ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప ఇవాళ ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇచ్చినాం. ఇచ్చారు, కంప్లీట్ అయింది. ఇంకెవరికైనా రాకపోతే కూడా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ నువ్వు అప్లై చేసుకో, రేపు నీకు ఎంఆర్ఓ రేషన్ కార్డు ఇస్తుంది. నువ్వు ఆశా గారు రేషన్ కార్డు అంటే ఏమనుకుంటున్నారు? చాలా మంది బియ్యం కోసమే అనుకుంటారు. కానీ రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. నీకు రేషన్ కార్డు ఉంటే నీ పిల్లలకు చదివించుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటే నీ పిల్లలకు ఫీజు రిమెంట్మెంట్ వస్తుంది, పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది. పేదోడికి ఏదైనా గుండె జబ్బు వచ్చినా, ఏదైనా మాయరోగం వచ్చినా నేను చెప్పదాకేను. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ గతంలో కాంగ్రెస్ పార్టీ పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందియాలని దివంగత రాజశేఖర రెడ్డి గారు 5 లక్షలు పెట్టిండు. మా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే పేదోడికి 5 లక్షలు సరిపోతలేదు. ఇప్పుడు పెరిగిన జబ్బులకు, ఇప్పుడు పెరిగిన కాస్ట్ వైద్యానికి 10 లక్షలు చేసినాం. మరి నీకు 10 లక్షలు రావాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి కదా, తెల్ల రేషన్ కార్డు ఉండాలి కదా. అందుకే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఈ ఘనతను మీరు చెప్పరే. ఏమనంటే స్కూటీ ఇవ్వలేదు, ఏమనంటే 2500 ఇవ్వలేదు, కానీ మీకు 200 యూనిట్లు కానొస్తలేదు. ఇవాళ 4,50,000 ఇల్లు కంప్లీట్ చేసినాం. మళ్ళీ 2,50,000 అంటే 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. నువ్వు డబుల్ బెడ్రూమ్ అన్నావు. గతంలో కాంగ్రెస్ పార్టీ 70 ఇల్లు ఇచ్చింది, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అంటే పేద ప్రజలు నమ్మి నీకు ఓటేసి 2 సార్లు గెలిపిస్తే ఎక్కడ కట్టినావు డబుల్ బెడ్రూమ్లు? కట్టిన మండలానికో లేకపోతే ఒక్కొక్క నియోజకవర్గానికో 50-100 కడతాలో ఉండట్లేదు. అసలు అవి ఎట్లా అంటే చిన్న పసల కొట్టం కంటే అభిమానం ఉంటే అలా ఉండలేకపోతున్నారు ఆశ గారు. ఇవాళ మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు చూడండి సంతోషంగా. సో మీకు ఇచ్చినటువంటి 5 yearsలోనే ఈ రేషన్ కార్డ్స్ అన్ని కంప్లీట్గా ఇందిరమ్మ ఇల్లు అన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకెళ్తారా? 100%. అందుకే మా ముఖ్యమంత్రి మా రేవంత్ అని ఏమంటాడు, ఇందిరమ్మ ఇల్లు లేకపోతే ఆ ఊళ్ళో ఓటే అడగమని చెప్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు లేకపోతే ఆ ఊళ్ళో ఓటే అడగమంటున్నారు. ఈ 5 ఇంకా 2.5 సంవత్సరాలు మాకు అధికారం ఉంది. అరువులందరికీ నువ్వు ఒక్కసారి ఆశా గారు ఆలేరులో ఫోకస్ చేయండి. బీజేపీ వాళ్ళకి ఇచ్చిన, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన, ఓనాడు గ్రూప్ రేషన్ పోతే వాడు అంటున్నాడు, అన్న 10 ఏళ్ళు నేను గ్రామశాఖ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుని, ఒక ముస్లిం అబ్బాయి, నాకు ఇల్లు రాదన్నా, నువ్వు పార్టీ చూలే, కులం చూలే, మతం చూలే, నాకు ఇచ్చామంటున్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లా కార్యవర్గ సభ్యుడు బీజేపీ అతనికి గ్రూప్ రేషన్ పోయి నాకు తెలియదు. అతను అంటున్నాడు, నేను బట్టలు పెట్టి ఆటిస్తే, అన్న నేను బీజేపీని బీజేపీలో పనిచేసిన, కానీ నువ్వు కాంగ్రెస్ అయినా సరే
ఎమ్మెల్యేగా ఏ పార్టీ ఒక చూస్తలేదు. ఆలేరు నియోజకవర్గం ఒక బీర్ల ఐలియే కంప్లీట్ చేస్తే కాదు, స్టేట్ మొత్తం జరిగితేనే 4,50,000 ఇచ్చిన మాషా గారు. ఇంకా పూర్తి స్థాయిలో రెండో విడత జరగలేదు మళ్ళీ సార్. 2.5 లక్షలు ఇచ్చినాము. మా పూర్తి ముఖ్యమంత్రి స్థాయిలో సంకల్పం ఒక్కటే, నేను మా చూస్తున్న పొంగులేటి దాంట్లో సీనన్న సంకల్పం పూర్తిగా ఒక్కటే, జరగలేదు. తెలంగాణలో గుడిసె రహిత తెలంగాణ చెయ్యాలి, గుడిసెలు లేకుండా చెయ్యాలి, ప్రతి గుడిసె ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. సో మీకు ఇచ్చినటువంటి టైం పీరియడ్ లోనే కంప్లీట్ చేస్తామంటారు. 100%. ఓకే, ఎస్ఐఆర్ ప్రక్రియ సార్ గురించి ఏం చెప్తారు? ఎలక్షన్స్ మీకు రాబోతున్నాయి. తెలిసిందేనా, సార్ పెట్టుకొని సార్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ను, ఈసీని, లేకపోతే ఏది వాళ్ళ ఏది ఈడీని వాళ్ళని పట్టుకొని మోడీ గారు ఇలా అన్ని రాష్ట్రాల్లో ఊడ్చుకుంటూ వస్తుండే ఆశ గారు. అన్ని పార్టీలు లేకుండా నేను ఉండాలని మీరు చూసిరు. మొన్న 80 లక్షల ఓట్లు తీసిరు అక్కడ పశ్చిమ బెంగాల్. కానీ తెలంగాణలో వాళ్ళ ఆటలు సాగాయి, ఒక్క ఓటు కూడా పోనీయం. మేము ఇప్పటికే సార్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ మీద మీటింగ్లు పెట్టినాం, బిఎల్ఏని అపాయింట్మెంట్ చేసినాం, వాళ్ళకు శిక్షణ ఇచ్చినాం, వాళ్ళని యాక్టివ్ చేస్తున్నాం. ఏదైతే గ్రామానికి రేపు 25 తారీఖు నుంచి బిఎల్ఓ వస్తారో బిఎల్ఓ తోటి బిఎల్ఏని అటాచ్ చేసి ప్రతి ఓటర్ను, అంటే న్యాయమైన ఓటర్ను మేము కాపాడుకుంటాం. ఓకే, డబుల్ ఓటు ఉంటే తీసేయచ్చు, చనిపోతే తీసేయచ్చు, ఏమైనా డిఫరెంట్ ఉంటే తీసేయచ్చు. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ప్రతి పౌరుడు భారతదేశంలో వాడుకోవాలి. వాడుకునే హక్కు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు 18 ఏళ్ళు నిన్న ప్రతి పౌరునికి దక్కాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, వాళ్ళు కేంద్రం ఎంత అధికారం ఉన్నా తెలంగాణలో మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వము. ఇంకోటి కూడా నడుస్తోంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరికి కూడా, మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరిని అంటే కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఒకటి నడుస్తోంది. ఎంతవరకు? నువ్వు వస్తావా? ఇప్పుడే తీసుకెళ్ళి వెళ్తా ముఖ్యమంత్రికి. వెళ్దాం పదండి. 100% తప్పకుండా. 5 నిమిషాలలో ముఖ్యమంత్రి ఇంట్లోకి రమ్మంటాడు. ఇప్పటికీ నాకు 50 సార్లు కలవచ్చు. నేను మా ఆశ గారు బర్త్డే రోజు నేను పోయి ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఆస్వాదించి ఏడికి బెంగళూరు పోయిండు. మా విప్లకు ప్రతి శనివారం ఇక్కడ మరిచెన్నాడు ఇన్స్టిట్యూట్లో కలుస్తున్నాడు. ఎవరంటారు? గత ఫామ్ హౌస్ పాలన కాదు, మాది ప్రజాపాలన. ఎవరు కలుస్తలేడు? ప్రతి ఎమ్మెల్యే కలుస్తున్నాడు, పేద ప్రజలకు కలుస్తున్నాడు. చిన్న పిల్లలతో నిన్న ఏది బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిండు స్కూల్స్లో. రైతులకు కలుస్తున్నాడు, మహిళలతోటి మొత్తం ఈ ముఖ్యమంత్రి పెట్టిన మీటింగ్లు, ఈ ముఖ్యమంత్రి తీసుకున్న రివ్యూలు, ఈ ముఖ్యమంత్రి ప్రజలకు కలిసినటువంటి సాదా సీదాగా కూడా ఎస్కాట్లు తగ్గించిండు. మోదీ చెప్పిన తర్వాత మోదీ చెప్పక ముందుకే కూడా ఏది వర్షాల కోసం కానీ దేనికోసం కానీ గల్లలో ముఖ్యమంత్రి ఇప్పుడు తిరుగుతాడా? ఆ గల్ల తిరిగింది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు. మోడీ మొన్న చెప్పిండు పెట్రోల్ ఆదేయాలి, డీజిల్ ఆదేయాలని. దాని తర్వాత కాన్వాయ్ తగ్గింది. కాన్వాయ్ ఇచ్చినట్లేను, ఎస్కాట్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కూడా సింపుల్ మ్యాన్గా తిరిగిండు. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చిండు అధికారులకు, మీరు ఎక్కడైతే నీళ్లు ఎక్కడైతే నిల్వ ఉంటాయో నేను వస్తే అవసరం అయితే మీరు తక్షణమే యాక్షన్ తీసుకోని చెప్పి అందరితోటి, హైదరాబాద్లతోటి ఎక్కడికక్కడ నాలాలు కానీ చెట్లుంటే చెట్లు కానీ తీయాలి. ఎక్కడ కూడా హైదరాబాద్లో ముంపు ప్రాంతంగా ఉండొద్దని చెప్పి స్వయంగా నేనే వస్తాను వాళ్ళకు ఆర్డర్ వేసిన ముఖ్యమంత్రి చూసిరా. ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్లు ఉంటే వాళ్ళ గురించి చర్చ లేదు. కానీ 24 గంటలు ప్రజల కోసం తిరిగే నాయకుని గురించి గారు నేనేమంటా, పెద్దలు ఏం చెప్తారు? ఓ చెట్టుకు పొలాలు ఎక్కుంటేనే రాయితో కొడతారు, ఆ చెట్టుకు పొలాలు లేకపోతే చూసుకుంటూ వదిలిపోతారు. ఇప్పుడు నేను కూడా ఆలేరులా ఎక్కువ ప్రజలతో మమేకమవుతున్నాం కాబట్టి నా మీద ఎక్కువ ఆరోపణలు వస్తుంటాయి. మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూలో ఆయన టీలో చదువుకుంటూ చెప్తుండు, ఆయన టీఆర్ఎస్ అనుబంధం ఉన్నట్టుంది. మామూలు సర్వే చేస్తే ఎక్కడ ఏ గ్రామం అయినా టీఆర్ఎస్ బీజేపీ కూడా అరే ఐలేతో తట్టుకోండి కష్టము అంటుంటే ఆయనకు 2% మైనస్ ఉంది అంటున్నాడు. రేపు పొద్దున సర్వే పెట్టు నాతో రా ఊర్లో పొంటి టీఆర్ఎస్ అడుగు, నెక్స్ట్ టైం కూడా ఐలయ్య గెలుస్తారా? ప్రజల తీర్పు మీరు చూస్తారు తప్పకుండా. ఇక్కడ ఇంకొకటి, ఈ మధ్యన ఎక్కడ చూసినా పార్టీల్లో చీలికలు వస్తున్నాయి. మహారాష్ట్ర చూసాము, ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర అంటున్నారు, ఉత్తరప్రదేశ్ చూసాము, ఉత్తరప్రదేశ్లో జరగబోతుంది అంటున్నారు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్స్ తర్వాత చీలికలు నడుస్తున్నాయి, తెలంగాణలో కూడా చీలికలు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ ఇండికేషన్స్ కొన్ని మనం ఏదైతే ముందు మాడుకున్నామో వీటిని చూసిన తర్వాత పాతదని లేదంటే కనుక వేరే పార్టీ నుంచి వచ్చారని ఇవన్నీ కూడా లోపల నడుస్తున్నాయి. సీనియర్ లీడర్ బయటకు వెళ్ళిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో కూడా చీలికలు రాబోతున్నాయి అనేది ఒకటి వినిపిస్తోంది. యాజ్ ఎ విప్గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏమంటారు? 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది.
కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంత మాట్లాడడం సహజం. కానీ 2034 వరకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అనే ముఖ్యమంత్రి. 2034 తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠానికి కూడా ఫిక్స్ అయిపోయారు. 100%. 34 వరకు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటాడు. మీది జాతీయ పార్టీ కదా, ఏ స్టేట్ లోనే గెలిచిన తర్వాత 34 ముఖ్యమంత్రి పీఠానికి ఎవరనేది డిసైడ్ కావడానికి టైం తీసుకుంటారు. తర్వాత కేంద్రంలో కీలకమైన పోస్ట్ లో రేవంత్ అన్న ఉంటాడు. కేంద్రంలో కీలక పోస్ట్ లో ఉంటాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి, మీ ఐనిస్ లో రికార్డ్ చేయండి. 34 వరకు రేవంత్ అన్నే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. 34 తర్వాత కేంద్రంలో కీలక దశలో కీలక పాత్రలో భారతదేశానికే కీ రోల్ గా రేవంత్ అని ఉండబోతుండు. ఈ మాట మీరు నోట్ చేసుకోండి తప్పకుండా. అప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా? 2029 వస్తుంది కదా కేంద్రంలో. అవును, కేంద్రంలో 2029 రాహుల్ గాంధీ ప్రధాని. 100% మీరు రాసి పెట్టుకోండి, తప్పకుండా రాసి పెడదాం. నెక్స్ట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేయడానికి ఫిక్స్ అయ్యాని అంటున్నారు. ఇప్పటికే మీకు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్లోనే మళ్ళీ టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ఫోకస్ పెడతామంటుంది. గతంలో అంటే ఫోకస్ పెట్టిన ఎలక్షన్స్ టైంలో లేదంటే కానీ ప్రమాణ స్వీకారాలు జెండాలు కనిపించి అది పక్కన పెడదాం. ఈసారి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ పెడతామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ పెడితే ఏమంటున్నా ఆశా గారు, పవన్ కళ్యాణ్ పెట్టొచ్చు, రేపు ఆశా గారు కూడా పార్టీ పెట్టొచ్చు. వద్దండి నాకు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరిని ఎవరు వద్దనేది లేదు. ఎన్నో మొన్న అంతెందుకు కేసీఆర్ కూతురు కవిత గారు పార్టీ పెట్టింది, తెలంగాణ రక్షణ సేన. ఒక ఆయన బీసీ రాజ్యాధికారంలో పార్టీ పెట్టిండు కదా, రేపు ఇంకోటి పెట్టవచ్చు, ఆశా గారు కూడా పార్టీ పెట్టవచ్చు. ఏముంది అందుకో దండం. మాకు డబ్బు లేదండి, డబ్బే ముఖ్యం కాదు కదా, పార్టీ పెట్టడానికి డబ్బే ముఖ్యం కాదు కదా. అందుకే పవన్ కళ్యాణ్ పెట్టవచ్చు, ఇంకో ఆయన పెట్టవచ్చు, ఇంకో ఎంతనని పెట్టవచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఆశా గారు. మనం ఎవరిని వద్దనం, కాకపోతే ప్రాంతాల మధ్య గొడవలు లేకుండా మన ఆత్మగౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు కాబట్టి రెండు రాష్ట్ర ప్రజలు అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి. అన్నదమ్ముల లెక్క విడిపోయినాం, అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి. ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఇలా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలంటే ఒక గౌరవం, ఒక ప్రతిష్ట ఉంది. నమ్మకానికి మారుపేరుగా సాంప్రదాయం, కట్టుబొట్టు కూడా మన రెండు రాష్ట్రాలకు ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చెందాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. మనం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి, కానీ మనమే మొన్నదాకా కలిసి ఉన్నాం కాబట్టి మనం పోటీ పడద్దు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, పోటీ చేసే వాళ్ళని వద్దనే అధికారం మనకు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టచ్చు. నేను అంటున్నా, రేపు ఇక్కడ మా చెల్లె యాంకర్గా పోయి రేపు పార్టీ పెట్టు, మనం ఏం కాదు, ఇన్వైట్ చేస్తారు మీ పార్టీలోకి రండి. తప్పకుండా మా పార్టీలో ప్రతి నిబద్ధత కార్యకర్తను చేర్చుకుంటాం. మేము క్రమశిక్షణ కళా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని చేర్చుకుంటాం. ఓకే, తప్పకుండా. ఫైనల్గా ఐలయ్య గారు, మీ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు, అది ప్రతిపక్షాలు అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని గిట్టనటువంటి వాళ్ళు కావచ్చు, ఏం చెప్తారు? మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు. నన్ను విమర్శించే వాళ్ళు నా అభిమానులే. నేను చెప్తున్నాగా, వాళ్ళని నేను దూషించాల్సిన అవసరం లేదు. అంటే నా ఎదుగుదలను ఇంకా కోరుకుంటున్నట్టు ఆశా గారు. నేను సైకిల్ యాత్ర చేస్తే అంటున్నారు, వడ్ల కొనుగోలు చేస్తే అంటున్నారు, నేను పేదోడి సాయం చేస్తే అంటున్నారు, నా సొంత జీతం కూడా పేద ప్రజలకు వస్తే అంటున్నారు. నేను చేసే ప్రతి దాని మీద వాళ్ళు ఎలిగేషన్ ఇంకా నన్ను తట్టి లేపుతున్నారు. నువ్వు ఇంకా యాక్టివ్ పని చేయి అని చెప్తున్నారు. అంటే పనులు జరుగుతలేవు అంటుంటే నేను ఇంకా రివ్యూ చేసుకుంటుంటా కదా. అంటే వాళ్ళు నా శ్రేయభిలాషులే. చాలామంది రేపు ఎందుకు ఆశ గారు నా మీద పోటీ చేయాలని 5-6 పోటీకి వస్తున్నారు. ఇంకా రమ్మంటున్నా, మీ దాంట్లో మీరు ఇంకా పోటీ పెట్టుకోండి, రండి. ఐలేతోటి ఎవరి పోటీకి వస్తారో రండి. మీకు డబ్బు బలం ఉంది, నాకు ప్రజల బలం ఉంది. మీకు అహంకారం ఉంది, నాకు మమకారం ఉంది. మీ తన బలుపు వాపు ఉంది, నా తన ప్రేమ ఆప్యాయత అన్న తమ్మి అని పిలుస్తా. చిన్న చంటి 5 ఏళ్ళ పిల్లగాని కంచెల్లో నువ్వు ఇంటర్వ్యూ తీసుకో, ఒక 10 ఊర్లకు పో. మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే అన్నారు, మా బీర్లైలే అంటారు. ఆ ప్రేమ చాలదు ఆశ గారు. నేను అదే కోరుకుంటా. నన్ను విమర్శించే వాళ్ళు మీరు విమర్శిస్తూనే ఉండుర్రి, ప్రజల ఆధారం నాకు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత విమర్శించినా నా మీద రాళ్ళేయాలన్నా అవి నాకు పూలు అవుతాయి తప్ప మీ విమర్శలకు లేకపోతే మీ వెనక వాడి నేను నా అభివృద్ధి మర్చిపోతా.
ఇప్పుడు ఆశ గారు నన్ను ఊకే అంటుందని ఆశని నేను విమర్శించు ఆశతో పంచే పెట్టుకుంటే టైం వేస్ట్ కదా. ప్రజలు ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ఆశ గారు. ఈ 5 ఏళ్ళు పేద ప్రజల కోసం, ఆలయ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ నన్ను నేను మళ్ళని వానోటని నన్ను మస్తుగా అంటుంటారు అనుకోని ఓకే లాస్ట్కి ప్రజలే కదా తీర్మానించేది, ప్రజలుగా తీర్పిచ్చేది. ఓటర్ మహాశైవులే దేవుళ్ళు కదా, అవును ఆ దేవుళ్ళు తీర్పిస్తే మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తాము. కానీ ఏదో అహంకారం ఉందని, లేకపోతే నోరు ఉందని, దేవుడు మనకు నాలుగు ఇచ్చిండు నోరు ఇచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే పడుతుంది. అందుకే వాళ్ళు కూడా నా మిత్రులే, నా శ్రేయభిలాషులే. ఎప్పటికీ నన్ను తట్టి లేపుతున్నారు. అంటే ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి, అంటే నీకు ఉత్సాహం ఉంది, మంచి యాక్టివ్ ఉన్నావు, ఎవరు 119 నియోజకవర్గాల్లో ఎవరు తిరుగు అంతేందుకు ఆశ గారు, పల్లె నిద్ర చేస్తున్నా. మా ఫ్యామిలీ మా మిస్సెస్ తిడుతుంది, నువ్వు ప్రజల కోసం ఉన్నా మాకు టైం ఇవ్వంటే ప్రజలే మనకు దేవుళ్ళు, ప్రజలే మన ఇల్లు అని అనుకున్నా అని చెప్పిన. పల్లె నిద్ర చేస్తున్నా, మార్నింగ్ వాక్ చేస్తున్నా, సైకిల్ యాత్ర చేస్తున్నా, రివ్యూలు చేస్తున్నా. ఒక ఎమ్మెల్యే ఇంతకంటే ఎక్కువ చేస్తాం. నాకు ఇంప్రెషన్ ఆంధ్రాలో ఆయన చేసిన రెడ్డి, ఆయన పేరు కేతిరెడ్డి. ఇలా ఎంత పేరుంది ఆశ గారు కేతిరెడ్డికి. ఓడిపోయారుగా. అరే ఓటమి గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన సంక్షేమం అభివృద్ధి చేయట్లేదు, మరి ఏ రకంగా ఓడిపోయిన దానికి సంబంధం లేదు. ఓకే నేను ఏమంటున్నా, ఓసారి గాలికి వచ్చి పారాషూట్ వాడు గెలుస్తాడు. ప్రజల మనసు గెలుచుకోవాలి. ప్రజలకు మనకు ఒక అవకాశం అయితే ఇచ్చారు కదా, నెక్స్ట్ గెలుసు ఓటమి కాదు, ఇప్పుడు ఇచ్చిన పదవికి మనం న్యాయం చేయాలని నేను అంటున్నా. ఓకే అందుకే ఆలేరు అభివృద్ధి అయిన లక్ష్యం, ఆలేరు ప్రజలకు అందుబాటులో. అందరూ నాయకులు అనుకుంటారు, కానీ నేను ఆలేరుకు సేవకుడిని, నేను ఆలేరుకు సేవకుడిని. అందుకే సేవ ద్వారానే సేవా కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి సహకారం, మా మంత్రుల సహకారంతో ఇప్పటికే ఆలేరుకు నిధులు తెచ్చినా, ఇంకా నిధులు తెస్తున్నా. రేపు 20 తారీఖు సీతక్కను తీసుకొస్తున్నా. సీతక్క ద్వారా మహిళా సమక్ష బిల్డింగ్ ఓపెన్ చేస్తున్నా, పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నా. అందరు మంత్రులు నేను పిలవగానే నా కాన్షియస్కి వస్తారు. అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది? నడుస్తుంది. గతంలో కేసీఆర్ గుట్టను కట్టింది, కానీ కింద వచ్చే భక్తులకు కానీ అక్కడ పైన కొండ పైన కొంత భక్తులకు అసౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సౌకర్యాలు, వేద పండితుల కోసం మొన్ననే వేద పాఠశాలకు కూడా మేము శంకుస్థాపన మా ముఖ్యమంత్రి చేశారు. మొన్నే 100 కోట్లతోటి డెవలప్ చేసినాం. ఇంకా 500 కోట్లతోటి టెంపుల్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా 50 రూపాయలు మళ్ళీ పూర్వం తెస్తాం. గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు, ఆటో కార్మికులకు ఉపాధి కానీ, అంటే వచ్చే భక్తులకు ఆటోల వల్ల పైకి తీసుకుపోతే సులభతరంగా పైకి పోతే, నువ్వే అన్నావు వస్తే టైం పడదట, పార్కింగ్ లేదట అంటున్నావు. అంటే అలాంటివి లేకుండా పార్కింగ్ సమస్య తీరుస్తున్నాం. గవర్నమెంట్ హాలు వచ్చే భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం అయ్యే విధంగా, అక్కడ స్టే చేసే విధంగా, నిద్ర చేసే విధంగా మళ్ళీ 50 రూపాయలు పూర్వం ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఐలయ్య గారు, అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకేదైతే చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయన్నారో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి మీ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ అయ్యే విధంగా ముందుకి తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆశ గారు. మీకు, మీ ఐ న్యూస్ యాజమాన్యానికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.